చిన్నప్పటి నుంచి కాన్షియస్నెస్ పర్యావరణం గురించి అందరూ గాలికి వదిలేసినటువంటి ఈ సందర్భంలో నువ్వు ఒక్కడివి ఏం చేస్తావు? అరే వాళ్ళేమో బుల్లెట్ ట్రైన్ స్పీడ్తో డిస్ట్రక్షన్ వాళ్ళు ఉంటే మరి నేను ఎన్విరాన్మెంట్ ఏమో టాటాయిస్ నడిచినట్టు నడిస్తే ఎట్లా కుదురుతుంది? ప్లాస్టిక్ అంటేనే పడదు కదా, మీరు ఇక్కడికి వచ్చారు గుప్తా గారు అన్నారు. సార్ మీరు ఏం అడుగులు వేస్తున్నారో తెలిస్తేనే నేను పై అడుగులు ఎలా వేయాలో నాకు తెలుసుకోగలుగుతాను. నేను మీకు ఎలా కనెక్ట్ అయ్యాను? గ్రీన్ ప్రాపర్టీ షోలో 99% స్టాల్స్ టోఫీస్ ఇవ్వడం, కూల్ డ్రింక్స్ ఇవ్వడం. కానీ మీ దగ్గరకు వచ్చి చూస్తే ఏముంది అక్కడ? ఇఫ్ యు ఆర్ నాట్ సెగ్రిగేటింగ్ ద ఐటమ్స్, నేను వాళ్ళందరినీ టెర్రరిస్టులు అని చెప్తాను. మీరు అన్నట్టు ఆ పేపర్ ప్లేట్ మీద థిన్ పాలిథిన్ కవర్ వచ్చేది ఇట్ ఈస్ నాట్ సస్టైనబుల్. నాన్నకి కొంచెం కోపం ఎక్కువ. అంటే కోపం ఎందుకు? మీరు అన్ని వదిలేసి వేరే వాళ్ళ కోసం చేస్తున్నారు. 12 years ఏజ్లో నేను సూసైడ్ చేసుకుందామని చెప్పేసి నేను ఒక ట్రైన్ దగ్గరికి వెళ్ళిపోయాను. నేను తమ్ముడి ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ అయితే తగ్గుతుందని ఒక పల్లెటూరులో వెళ్ళి పొడిచి వేసుకొని వంట చేసి తమ్ముడు తినిపిస్తూ ఆ ఎన్జిఓ పర్సన్ ఎవరైతే ఉన్నారో నా కళ్ళ ముందల అతన్ని నక్సల్స్ షూట్ చేయడం జరిగింది. ఎవరైనా ఎస్డిజి గోల్స్కి మేము కట్టుబడి ఉన్నాము అనేటటువంటి ప్రతి సంస్థ, ప్రతి వ్యక్తి ఈ కామన్ మ్యాన్తో ఎంఓయూ చేసుకోవాల్సిందే. నమస్తే, నా పేరు జేపీ. ఐఎమ్ ఫ్రమ్ ప్రాస్పెరిటీ హోమ్స్. వీఆర్ హైదరాబాద్స్ ఫస్ట్ సస్టైనబుల్ హోమ్స్. సో సస్టైనబిలిటీ అనే ఒక అంశాన్ని మెయిన్ టాపిక్గా మేము ట్రీట్ చేస్తూ మా రెసిడెన్షియల్ బిల్డింగ్స్ డిజైన్ చేస్తాము యాజ్ ఎ డెవలపర్. కానీ సస్టైనబిలిటీ అనేది మా బిల్డింగ్స్కే పరిమితం కాకుండా ఇట్ హ్యాస్ టు రీచ్ టు ది ఆడియన్స్, సమాజానికి రీచ్ అవ్వాలనే ఉద్దేశంతో చాలా ఇనిషియేటివ్స్ చేస్తుంటాము. అందులోనే భాగంగా సస్టైనబ్లీ పాజిటివ్ అనే పాడ్కాస్ట్ మేము చేయటం జరుగుతుంది. తెర వెనుక ఎంతోమంది సస్టైనబిలిటీ మీద పనిచేస్తున్నారు. దే ఆర్ వర్కింగ్ వెరీ ప్యాషనేట్లీ. అలాంటి వాళ్ళని ఇంట్రడ్యూస్ చేయాలి మీ అందరికీ అనేది ఈ పాడ్కాస్ట్ యొక్క మెయిన్ గోల్. I can say this is India's first podcast that is discussing sustainability. సో ఇవాళ మన మధ్య సురేష్ గుప్తా గారు ఉన్నారు. ఒక సాధారణ ఫ్యామిలీ నుంచి వచ్చి ఉన్నత ప్రైవేట్ ఉద్యోగం చేస్తూ పార్ట్ టైంలో సస్టైనబిలిటీ మీద వర్క్ చేస్తూ ఇది సరిపోదు ఇంకా ఎక్కువ చేయాలనే ఉద్దేశంతో ఆయన తన జాబ్ మానేసి మొత్తం తనకున్న సర్వస్వాన్ని సస్టైనబిలిటీకి ఆయన డెడికేట్ చేస్తూ లైఫ్ లీడ్ చేస్తున్నారు. సో ఒక సాధారణ వ్యక్తి చేస్తున్న ఈ అసాధారణ ప్రయత్నాన్ని, కృషి గురించి తెలుసుకుందాము. వెల్కమ్ సురేష్ గారు. నమస్తే, వెల్కమ్ టు ద పాడ్కాస్ట్. సో ఐ థింక్ ఫస్ట్ టైం మిమ్మల్ని నేను ఐజీబీసీ ఈవెంట్లో ఐ థింక్ ఒక 2 years బ్యాక్ కలిశానండి. ఫస్ట్ టైం నేను మిమ్మల్ని కలిశాను. అఫ్కోర్స్ ఆ రోజు వేల మంది జనాభా వచ్చారు. దేర్ ఆర్ లాట్ ఆఫ్ పీపుల్. వాళ్ళందరి మధ్యలో మీరు నాకు డిఫరెంట్గా కనిపించారు. అప్పుడు నేను మీతో మాట్లాడడం జరిగింది అండ్ వీ హ్యాడ్ ఎ వెరీ గుడ్ కాన్వర్జేషన్. నాకు ఆ రోజు అనిపించింది మనం ఇలాంటి వాళ్ళని ఎందుకు తెలీదు అని. బహుశా ఈ పాడ్కాస్ట్కి విత్తనము ఆ రోజే పడిందని అనుకోవచ్చు నేను. సో ఇలాంటి పరిచయం చేయాలి అని అనుకున్నాను. మీరు తెర వెనుక చాలా పని చేస్తున్నారు. అఫ్కోర్స్ మీరు సమాజంలో చాలామందికి ఆల్రెడీ తెలుసు, కానీ తెలియని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. మీ స్టోరీ గురించి కానీ, మీరు చేస్తున్న కృషి గురించి కానీ, అండ్ మీతో డిస్కస్ చేసి మీ ఐడియాస్ గురించి తెలుసుకుని జనరల్లీ ఎవ్రీడే మనం సస్టైనబుల్గా ఎలా ఉండొచ్చు, వరల్డ్లో జరుగుతున్న పరిణామాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందామని వి ఇన్వైటెడ్ యూ. సో ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ అవర్ వ్యూయర్స్, మీ గురించి, మీ బ్యాక్గ్రౌండ్ గురించి యూ కెన్ ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్. సంతోషంగా ఉంది. సో చాలాసార్లు చెప్తా ఉంటారు, ఎందుకు నీ లైఫ్ని ఇది చేసుకొని ఫ్యామిలీని ఇబ్బంది పెడుతూ నువ్వు శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా ఇబ్బంది పడుతూ పర్యావరణం గురించి పూర్తిగా అటు ప్రభుత్వాలు, అటు వ్యక్తులు అందరూ గాలికి వదిలేసినటువంటి ఈ సందర్భంలో నువ్వు ఒక్కడివి ఏం చేస్తావు అని రకరకాల ప్రశ్నలు లేవనెత్తినటువంటి ఆ సందర్భం నుంచి అందరికీ ఒకటే చెప్తా ఉంటాను నేను. ఏంటి, రామాయణంలో శ్రీరామచంద్రుల యొక్క ప్రస్తావనని చెప్తా ఉంటాను. శ్రీరాముడు అడవి నుంచి నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు తన పాదధూళి తాకి శాపముతోటి బండరాయిగా మారినటువంటి అహల్యాదేవి శ్రీరాముల వారి యొక్క పాదధూళి తాకి తను శాప విముక్తురాలవుతుంది. వాస్తవానికి శ్రీరాముడు వెళ్ళింది ఆమెని శాప విముక్తి చేయడానికి కాదు, తన దారిలో తను వెళ్తున్నాడు. సో అక్కడ ఆ దారిలో వెళ్తున్నటువంటి సందర్భంలో అక్కడ ఆ క్రియ జరిగింది. అలానే నేను కూడా సో ఎవరినో మార్చడానికో ఏదో చేయడానికి చేయట్లేదు, ఇది ఒక ప్రయాణం. సో మరి మీరు చెప్పినట్టుగా నా పేరు సురేష్ గుప్తా మిట్టపల్లి.
సో నేను చిన్నప్పటి నుంచి కాన్షియస్నెస్ సమాజం అంటే, లేదంటే నా చుట్టుపక్కల ఉన్న ఫ్రెండ్స్‌కి ఎవరికైనా స్కూల్ ఫీజు కట్టలేని పరిస్థితి ఉన్నా, లేదంటే వాళ్ళ ఇంట్లో ఏదైనా ఆర్థిక ఇబ్బంది ఉన్నా, ఏదో రకంగా వాళ్ళకి అట్‌లీస్ట్ మనోధైర్యం చెప్పే విధంగానైనా ఉండడం. కొన్ని కొన్ని పరిస్థితుల్లో చిన్నప్పటి నుంచి అంటే ఏ వయసు? నాకు తెలిసి నేను థర్డ్ క్లాస్ ఉన్నప్పటి నుంచే నా అంటే జర్నీ లెస్ దెన్ చాలా 10 ఇయర్స్. లెస్ దెన్ 10 ఇయర్స్. సో, అట్లా నా జర్నీ ఇది ఉన్నది. నాన్నకి కొంచెం కోపం ఎక్కువ. ఆయన అనుకున్నది అప్పుడు అయిపోవాలి అంతే ఇంకా. సో, ఎట్ ద ఏజ్ ఆఫ్ 12-13 ఇయర్స్‌లో ఇంకా నేను మా నాన్న కోపాన్ని నేనింకా భరించలేకపోయాను నేనింకా. అంటే కోపం ఎందుకు? మీరు అన్నీ వదిలేసి వేరే వాళ్ళ కోసం చేస్తున్నారనా? అంటే ఆ టైంకి ఇన్ టైంలో ఆయన చెప్పిన పనులు పనులు చేయకపోవడం, నేనేటో ఇది చేయడం. అట్లా నేను 12 ఇయర్స్ ఏజ్‌లో నేను సూసైడ్ చేసుకుందాం అని జెప్పేసి నేను ఒక ట్రైన్ దగ్గరికెళ్ళిపోయాను నేను. ఓహ్! బట్ అప్పుడు ట్రైన్‌లు చాలా లేట్‌గా వస్తా ఉండేది. అసలెప్పుడొస్తది ఏంటని టైమింగ్స్ అనేది చాలా ఇదిగా ఉంటుండే. సో, ఒక ఫ్రెండ్‌ని గూడా నేను వెంట తీసుకొని వెళ్ళాను నేను అక్కడికి. సో, ఓకే. వాడు చెప్పేసి లేదు లేదు నువ్వు చాలా ఇట్లా చేయాల్సిన అవసరం లేదు. నువ్వు ఎక్కడ పోయినా బతుకుతావు అని జెప్పేసి నన్ను వాడు మీ మళ్ళీ ఫ్రెండ్ ఫ్రెండ్ ప్రోత్సహించారు. ఫ్రెండ్ బ్యాక్ వచ్చేటట్టు కౌన్సెలింగ్ చేసి ఇంకొక ఇద్దరు ఫ్రెండ్స్ వాళ్ళు నన్ను నల్గొండ నుంచి హైదరాబాద్ బస్ ఎక్కిచ్చారు వాళ్ళు. 1988, 89 ప్రాంతంలో ఫస్ట్ టైమ్ హైదరాబాద్‌కి రావడం. హ్మ్. ఆర్టీసీ క్రాస్ రోడ్‌లో సంధ్యా 70 ఎంఎంలో పనిచేయడం. అక్కడ దాని వర్క్ పక్కనే చేసారా మీరు ఉన్నటువంటి సంధ్యా 70 ఎంఎంలో? సంధ్యా 70 ఎంఎంలో దాని పక్కన అభిలాష్ హోటల్ అని ఉంటుండేది. అవును. సో, నాయుడు గారు అని జెప్పేసి వాళ్ళ అభిలాష్ హోటల్‌లో పనిచేశాను. దాని హుహు. తర్వాత మళ్ళీ బ్లూ కింగ్ రెస్టారెంట్ అని ఉంటుండే అప్పుడు అవును. దేవి థియేటర్ ముందులో. సో, హుహు. దాంట్లో వర్క్ చేశాను. మరి ఎడ్యుకేషన్ మీది? సో, ఆ 4 మంత్స్ అచ్చా! ఓన్లీ. 4 ఆ 4 మంత్స్. మంత్స్ మా నల్గొండ నుంచి కొంతమంది ఇక్కడ సినిమా చూడ్డానికొస్తే వాళ్ళని చూసి నేను ఎమోషనల్ అయ్యి సో, అచ్చా! వాళ్ళని పలకరించాను. సో, ఓకే. ఆ టైంలో వాళ్ళు మళ్ళీ నన్ను అగైన్ పట్టుకొని నల్గొండకి తీసుకొనొచ్చారు. అంటే ఎప్పుడో ఎండ్ అయిపోవాల్సినటువంటి ఆ జర్నీ మళ్ళీ ఒక ఆపర్చునిటీ వచ్చినది నాకు. మీ అట్లా ఫాదర్‌కి తెలుసా మరి మీరిలా ఆలోచించారు, వెళ్లారన్న విషయము? ఇంకా తన కోపమని తనకి తెలుసు. బట్ ఆ రోజులల్లా మా నాన్నగారు నా కోసం ఆల్‌మోస్ట్‌గా ఒక 25,000-30,000 ఖర్చు పెట్టాడు. ఆ రోజులల్లా. ఓహ్! సో, మద్రాస్‌లో వెతకడము, తర్వాత హైదరాబాద్‌లో వెతకడం, పేపర్‌లో ఏయించడం, అంటే మీరు టీవీలలో కనిపించట్లేదనా? కనిపించట్లేదు అని జెప్పేసి అది చాలా అంటే సివియర్‌గా ఒక 25 మెంబర్స్ మనం సినిమాలల్లా చూపిస్తే ఎట్లయితే వెతుకుతారో, సో, హ్మ్. కంటిన్యూ‌గా ఒక టీమ్ అంతా గూడా వెతకడము, చెయ్యడము. సో, అట్లా ఆ జర్నీ అనేది అట్లా మీరంటే అంత ప్రేమ గూడా ఉంది ఆయనకి. ఆ! ఆ! ఉన్నది. మాది పక్కన విలేజ్ ఒక 6, 7 కిలోమీటర్స్, 8 కిలోమీటర్స్ ఉంటది. ఇంటి దగ్గర బిజినెస్ అది చూసుకుంటూ హుహు. సో, సైకిల్ మీద నల్గొండకి రావడం, స్కూలింగ్ అదంతా అక్కడ చూడడం. అట్లా స్కూలింగ్ కంప్లీట్ అయిన తర్వాత ఇంటర్మీడియేట్‌లోనే మళ్ళీ నేనే సంపాదించుకోవాలి నాన్నతో మళ్ళీ ఊరికే అడగడం ఎందుకు. నాన్నకేంటి మనం బిజినెస్ కమ్యూనిటీ మనం హ్మ్. వాళ్ళ దగ్గర ఎందుకు పని చేయాలి మనం. మన బిజినెసే ఇట్లా చూసుకుంటే అయిపోతున్నట్టు ఆయనకి. సో, అట్లా షాప్ ఆయన దగ్గర గూడా వెళ్ళి ఎట్లా పెట్టుకుంటావు మా అబ్బాయిని ఇట్లా అది ఇది అని జెప్పేసి అని మళ్ళీ మానిపిచ్చేసాడు. సో, అట్లా ఇంటర్మీడియేట్ ఇటియాల రవి కాలేజ్ అని ఉంటే దాంట్లో చదువుకున్నాను. సో, ఎవ్రీడే నైట్ షిఫ్ట్ ఓసిటీఎల్ ఫ్యాక్టరీలో ఎవ్రీడే నైట్ షిఫ్ట్ పనిచేసేవాడిని ఇంటర్మీడియేట్‌లో. ఐ సీ. హ్మ్. ఇంటర్మీడియేట్‌లో అంటే 16, 17 ఇయర్స్ మీకు ఆ! అంతేనా? అంతే. అంతే. నైట్ షిఫ్ట్. సో, బేసికల్‌గా ఎక్కువ ఏం చేసేదంటే ఫ్రైడే నైట్ ఎళ్ళేది. ఫ్రైడే నైట్ ఎళ్తే ఫ్రైడే నైట్ షిఫ్ట్, సాటర్‌డే 3 షిఫ్ట్స్, సండే 3 షిఫ్ట్స్. 3+3 6+1 7 షిఫ్ట్స్ కంటిన్యూగా పనిచేసి అక్కడే క్యాంటీన్‌లో వాష్‌రూమ్‌లో రెడీ అవుతూ, అక్కడే బ్రష్ చేసుకుంటూ, ఆ క్యాంటీన్‌లోనే భోజనం, టిఫిన్ చేస్తూ 7 కంటిన్యూ షిఫ్ట్స్ చేసి అప్పుడు పర్ షిఫ్ట్‌కి రూ. 25, రూ. 30 ఉండేది అంతే. మళ్ళీ ఇవన్నీ నేను ఎవరినో అంటే ఫ్యామిలీ మెంబర్స్‌ని పోషించడానికి కాదు. నేను అనుకున్న విధంగా ఎవరికైనా హెల్ప్ చేయడానికి లేదంటే అట్లా చేయడానికి ఉపయోగించడానికే తప్ప కాకపోతే నేను నా ఖర్చుల్ని నాన్నతో అడిగి ఆయన ఇది కావద్దు అని చెప్పేసి ఇండిపెండెంట్‌గా ఉండాలి అని. అట్లా ఆ వయసులోనే మీకు ఆలోచన ఉంది. ఆలోచన. మా తాతయ్య ఆయుర్వేదిక్ డాక్టర్ ఉండేది. మా కజిన్ వాళ్ళ ఫాదర్. ఆ ఆయుర్వేదిక్‌ని ఒక సమాజంలోకి తీసుకెళ్ళాలి. హుహు. అంతా బూస్టు, హార్లిక్స్ అని ఇట్లా ఇదవుతా ఉన్నారు అని జెప్పేసి ఆ రోజులల్లా మెడికల్ రిప్రజెంటేటివ్‌గా ఫర్ రూరల్ కోసం డిగ్రీ చదువుతూ సో, ఓకే. అట్లా ఆర్ఎంపీ డాక్టర్స్‌ని కలవడం అన్ని విలేజెస్ నల్గొండ జిల్లాలో ఉన్న
అన్ని విలేజెస్ తిరగడం. సో డిగ్రీ చదువుకుంటూ పార్ట్ టైంలో పార్ట్ చేస్తాను. టైంలో చేస్తున్నాను. బట్ ఫైనల్గా ఒక ఫ్యాక్టరీని ఆయుర్వేదిక్ ఇక్ష్వాక ఆయుర్వేదిక్ ఫార్మా అని చెప్పేసి డిగ్రీ చదివేటప్పుడే బాబాయ్ కజిన్ వాళ్ళతో కలిసి పెట్టడం. బట్ అంత మంచి జరుగుతున్నటువంటి ఈ ప్రాసెస్లో తమ్ముడి ఆరోగ్యం దెబ్బతిన్నది. మెంటల్గా తమ్ముడు షాక్ అయ్యి ఇబ్బంది అయిపోయాడు. తమ్ముడి ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ అయితే తగ్గుతుందని ఒక పల్లెటూరులో వెళ్ళి పొడి చేసుకొని వంట చేసి తమ్ముడికి తినిపిస్తూ ఆ తమ్ముడికి కావాల్సిన పథ్యం ఎలా చేయమంటే నాటు వైద్యుడు అలా ఆ విలేజ్ రాఘవపురం అనే విలేజ్ అనమాట. అప్పుడు జాబ్ లేదు. అప్పుడు నేను ఇంకేం లేదు, ఎక్స్క్లూజివ్లీ ఫర్ తమ్ముడి ట్రీట్మెంట్. ప్రేమికుల రోజు అని చెప్పేసి ఒక సినిమా వచ్చి అంటే ఇంటర్నెట్ మళ్ళీ సమాజంకి ఇంట్రడ్యూస్ చేయడానికి వచ్చిన ఫస్ట్ సినిమా ఐ థింక్ 95, 96లో 98, 99 అట్లా. సో వాళ్ళందరూ నన్ను ఆ సినిమాకి తీసుకెళ్లారు. సో అప్పుడు నాకు ఆ సినిమా చూసినప్పుడు అనిపించింది అనమాట, నల్గొండ ప్రజలకు ఎందుకు సైబర్ కేఫ్ని ఇనాగ్రేట్ చేయొద్దు. నేను అప్పటికే చాలామంది ఎన్ఆర్ఐస్ ఎడ్యుకేషన్ కోసం జాబ్స్ కోసం వెళ్ళిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరికీ ఇబ్బంది అవుతుంది కదా. ఆ ఫ్రెండ్స్ అందరి హెల్ప్ తీసుకొని గుప్తా సైబర్ వరల్డ్ అని చెప్పేసి ఫస్ట్ ఇంటర్నెట్ కేఫ్ ఇన్ నల్గొండ స్టార్ట్ చేశాను నేను. దాని ద్వారా చాలా ఎలైట్ పీపుల్ ఎవరైతే ఉన్నారో లైక్ డాక్టర్స్ కావచ్చు, అడ్వకేట్స్ కావచ్చు, ఇంజనీర్స్ కావచ్చు, సో వాళ్ళందరి పరిచయాలు అప్పుడు ఏర్పడ్డాయి. ఎందుకంటే ఎవరు ఇంటర్నెట్ చేయాలన్నా అప్పుడు అక్కడికే వచ్చేవాళ్ళు కోసం. ఈవెన్ ఇంటర్నెట్ కనెక్షన్స్ అప్పుడు అప్లై చేస్తే వెయిటింగ్ పీరియడ్ ఉంటుండే, 6 months, 3 months, 4 months వెయిటింగ్ పీరియడ్ ఉంటుండే. మళ్ళీ దాంట్లో కూడా నేను ఒక విప్లవం. సో నాకు విజయ్ సంచార్ నిగమ్ లిమిటెడ్ అందులో జాబ్ చేసే చెన్నైలో ఉన్న అతను ఒకతను పరిచయం, ఆయన ద్వారా విఎస్ఎన్ఎల్లో ఉన్న అతన్ని నాకు కల్పించాడు. సో అట్లా నేను డైరెక్ట్ చెన్నై నుంచి ఇంటర్నెట్ కనెక్షన్స్ నల్గొండ తీసుకొచ్చి ఎవరికి కావాలన్నా నా దగ్గరనే ఇచ్చేస్తా ఉండే. చాలా గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ కి, రామచంద్ర మిషన్ లాంటి ఆర్గనైజేషన్స్ కి ఈమెయిల్స్ పంపించాలంటే త్రూ నా దగ్గర నుంచి పంపిస్తా ఉండేది. 1999లో మ్యారేజ్ చేసుకోవడం. ఆ ఇంటర్నెట్ ప్రాసెస్ లోనే నాకు నల్గొండకి ఒక టీం ఢిల్లీ నుంచి వచ్చారు. సో గవర్నమెంట్తో నాకు కూడా రూరల్లో పనిచేసి రూరల్లో పెరిగిన వాతావరణంతో సో ఎందుకు మరి ఈ సెగ్మెంట్లోకి వెళ్ళకూడదు అని చెప్పేసి నేను అప్పుడు ఏపీ గవర్నమెంట్తో ఏపీఆర్ఎల్పి ప్రాజెక్ట్లో కలిసి వర్క్ చేయడానికి వాళ్ళతో ఒప్పుకున్నాను. మళ్ళీ దాదాపు ఆంధ్రప్రదేశ్ మొత్తం వైజాగ్ నుంచి అరకులోయ అక్కడ ఉన్నటువంటి రూరల్ సెగ్మెంట్ ఏమున్నది అనే అనేక అంశాల మీద సర్వే కోసం కూడా గవర్నమెంట్తో కలిసి పనిచేశాను. ఈ ప్రాసెస్లో బీహార్కి అటు రమ్మని చెప్పేసి అన్నారు. నాకు మరి తెలంగాణ వాళ్ళకి ఏంటంటే ఇక్కడ వదిలిపెట్టి పోవాలి అంటే అదొక పెద్ద ఇదిలాగా ఉంటుంది. ఇట్లా వెళ్ళడం అన్నప్పుడు నేను ఇంకా మళ్ళీ లేదు అని చెప్పేసి నేను బ్యాంకింగ్ ఇండస్ట్రీకి అప్పుడు ఐసిఐసిఐ బ్యాంక్ లోన్స్ డివిజన్లో ఉన్నటువంటి దాంట్లోకి షిఫ్ట్ కావడం. ఐసిఐసిఐ బ్యాంక్లో పని చేసినా కూడా ఏంటంటే నాకు మళ్ళీ సమాజము, మళ్ళీ రూరల్ డెవలప్మెంట్, ఇది అది ఆ ప్రాసెస్. ఈవెన్ నేను ఐసిఐసిఐ కంటే ముందు ఎప్పుడైతే రూరల్ డెవలప్మెంట్లో చేస్తున్నామో మేము దేవరకొండ ఏరియాలో ఏమవుతుంది, అందరూ ఇంటీరియర్ నుంచి సంత కోసం దేవరకొండ వరకు ప్రతి దానికి వస్తూ ఉన్నారు. అట్లా మేము ఇంటీరియర్లో కూడా సంతలు పెట్టాలి, అక్కడ ప్రజలకి కావాల్సిన అన్ని కూడా వాళ్ళు టైం వేస్ట్ చేసుకోకుండా అక్కడ యాక్సెసిబిలిటీ ఉండాలి అని చెప్పేసి చేస్తే నేను పెద్ద మునిగల్ అని ఒక ఇంటీరియర్ విలేజ్, సో ఆ విలేజ్లో ఆల్మోస్ట్ ఆ సంత డెవలప్ చేయడానికి ఒక 6 months నేను ఆ ఊర్లో ఉన్నాను. అందరికి చెప్పడం, యాక్సెసిబిలిటీ చూడడం, వెండర్స్ని మాట్లాడడం, పాంప్లెంట్స్ కొట్టడం, అక్కడంతా వాళ్ళు ఎవరెవరు దాంట్లో ఎవరో సెగ్మెంట్ వస్తారని చేయడం. బట్ అది కానీ నక్సలైట్లకి అది ఇష్టం లేదు. అక్కడ ఉన్న మేము ఒక ఎన్జిఓ వివేకానంద యూత్ క్లబ్ అని చెప్పేసి ఒక ఎన్జిఓతో గవర్నమెంట్ పనిచేస్తూ ఉన్నారు. సో దానికి నేను సపోర్ట్గా నేనున్నాను. ఆ ప్రాసెస్లో వాళ్ళు 2-3 సార్లు హింట్ ఇచ్చారు, బట్ వాళ్ళు అది గమనించలేకపోయారు. ఆ ఎన్జిఓ పర్సన్ ఎవరైతే ఉన్నారో నా కళ్ళ ముందల అతన్ని నక్సల్స్ షూట్ చేయడం జరిగింది. నా కళ్ళ ముందల అది జరిగిపోయింది అది. సో నేను ఉన్న ఫలంగా ఆ విలేజ్లో నా బట్టలు అన్నీ అక్కడే వదిలేసేసి నేను బయటికి రావడం కొంచెం షాక్కి గురయ్యాను. మళ్ళీ నేను ఐసిఐసిఐ బ్యాంక్లోకి వెళ్ళాను. ఈ ప్రాసెస్లో నా ఫ్రెండ్స్ అందరినీ తీసుకొని నేను ఒకసారి బెంగళూరు హైవే చంద్రబాబు నాయుడు గారు పీరియడ్లో జరిగిన అది చూయిద్దాము, నేను ఇట్లా చేశాను అనిపోయాను. పోతే అక్కడ వాళ్ళందరూ చిన్న చిన్న డిస్ప్యూట్స్ తోటి ఒకరు ఇది పంచుకోవడం, ఒకరు అది చేయడం, అది అంత సక్సెస్ఫుల్గా లేదు. ఏది ఆ బెంగళూరు హైవే మీద పెట్టినటువంటి ఉమెన్ హబ్ అప్పుడు కొంచెం నాకు బాగా పెయిన్ అనిపించినది. చాలా సమస్యలు నాకు చూస్తుండేవాడిని. ఇప్పుడు నల్గొండలో ఉన్న వాళ్ళు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి అంటే ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని ఉన్నారా లేరా కనుక్కొని వెళ్తారు. కానీ ఒక పల్లెటూరు నుంచి వస్తే పరిస్థితి ఏంటంటే
ఆయన వస్తాడు, ఇక్కడ డాక్టర్ ఉండడు, ఆయన రోజంతా టైం వేస్ట్ అవుతది. టైం వేస్ట్ అయ్యి అనేక ఉదాహరణకి ఒక స్టూడెంట్‌కి క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలి, ఇన్‌కమ్ సర్టిఫికేట్ కావాలి, రెసిడెన్స్ సర్టిఫికేట్ కావాలి. ఇక్కడ వీళ్ళు ఇప్పుడంటే అన్నీ ఆన్‌లైన్‌లో అయిపోతున్నాయి. అప్పుడు ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గరికెళ్ళడం, అక్కడ పైరో కార్‌ని పట్టుకోవడం, అది చాలా లెంతీ ప్రాసెస్ ఉంటుండే. సో, అట్లనే రైతులందరూ దొండకాయలు ఎక్కువ పండినాయని అక్కడ పారబోసేసి గొడవ చేస్తా ఉండేది. సో, చాలా గ్యాప్స్ ఉంటుండేది. అందరూ ప్రభుత్వాలే చేస్తాయి అనేటటువంటి ఒక భావం ఉన్నది. అట్లా కాకుండా ప్రజల్ని ఇన్వాల్వ్ చేస్తూ మనం ప్యారలల్‌గా మనమే ఎందుకు చేయొద్దు ప్రభుత్వం చేసే పని అని చెప్పేసి నేను 2004 ఐ థింక్ 2004, 5 జాబ్ చేసుకుంటూనే ప్రతి విలేజ్‌లో ఒక కంప్యూటర్ ఆపరేటర్‌ని పెట్టాలి. పెట్టి ఆ విలేజ్‌లో ఉన్నటువంటి డేటాబేస్ అంతా ఎంటర్ చేయాలి. ఆ విలేజర్‌కి ఎవరైనా హాస్పిటల్‌కి వెళ్ళాలి అనుకుంటే ఆ సెంటర్‌కి వచ్చి ఏ డాక్టర్‌కి కలవాలనుకుంటే ఆయన అక్కడ డాక్టర్‌కి ఫోన్ చేసి ఉన్నాడా లేడా కనుక్కొని అపాయింట్మెంట్ తీసుకొని ఈయనని పంపించేయాలి. నల్గొండలో ఒక హబ్ పెట్టాను నేను. ఇప్పటి మా ఆర్&బి మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి చేతుల మీదుగా దాదాపు 7, 8 కంప్యూటర్‌లతోటి నేను ఇనాగ్రేట్ చేశాను. సో, చేసి ఒక ఎంప్లాయీస్‌ని సొంత డబ్బులతోనే. నా సొంత డబ్బుతో. అప్పుడు నా దగ్గర అంత డబ్బు కూడా లేకపోయినా అప్పు చేసి మరి ఒక ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అదంతా సెట్ చేశాను. సెట్ చేసి మళ్ళీ నేను సస్టైన్ కావాలంటే ఎట్లా? సో, ఇప్పుడయింది ఎవ్రీ మంత్ నాకు ఆ రోజులల్లో రెంట్ ఒక 5,000 అట్లా రెంట్ ఉంటుండేది. తర్వాత వీళ్ళ ఎంప్లాయీస్‌కి రిక్రూట్ చేసుకున్న వాళ్ళకి సాలరీస్, వాళ్ళకి మెయింటెనెన్స్ కూడా నేనే చూసుకునేవాళ్ళని. దీంట్లో ఆదాయం కూడా ఆదాయం ఏం లేదు. సో, ఆ సస్టైన్ కావడానికి ఎట్లా సస్టైన్ కావాలని ఆలోచించి అప్పుడప్పుడే రాజీవ్ ఇంటర్నెట్ విలేజ్ అని చెప్పేసి ఇంట్రొడ్యూస్ చేశారు. అంటే ఈ ఫోన్ బిల్లులు కట్టుకోవడం, తర్వాత ట్యాక్సులు కట్టుకోవడం, ఇన్సూరెన్సులు కట్టుకోవడం, ఇట్లాంటివన్నీ రాజీవ్ ఇంటర్నెట్ విలేజ్ ద్వారా జస్ట్ లైక్ ఇప్పుడు మీ సేవా సెంటర్ లాగా అప్పుడు వాళ్ళు ఇచ్చినారు. మళ్ళీ దానికి నేను ఒక 1 lakh పే చేసి ఆ రాజీవ్ ఇంటర్నెట్ విలేజ్ ఫ్రాంచైజీ అక్కడ తీసుకొని, సో, అది రన్ చేస్తే దాని మీద కొంచెం కమిషన్స్ వస్తే దాని ద్వారా వీళ్ళ ఖర్చులు వెళ్ళిపోతాయి అని చెప్పేసి చేశాను. బట్ అది ఆ ఖర్చులు వెళ్ళిపోయేంత ఇన్‌కమ్ ఏం రాలేదు. సో, ఒక నెల, 2 నెలలు ఆల్మోస్ట్ 6 మంత్స్, 8 మంత్స్ మీద అవుతా ఉంటే ప్రతి నెల యాడ్ అవుతా ఉంది అప్పుకి. ఈ ప్రాసెస్‌లో అక్కడ పనిచేసే వాళ్ళు మిస్‌బిహేవియర్ వల్ల దాన్ని నేను మధ్యంతరంగా క్లోజ్ చేయాల్సిన పరిస్థితి వచ్చినది. సో, దాంట్లో మళ్ళీ నేను జాబ్ చేస్తూనే ఉన్నాను. అప్పుడు ఐసీఐసీ బ్యాంక్‌లో ఉన్నాను. అట్లా మళ్ళీ అగైన్ ఇన్సూరెన్స్ సెక్టార్ చాలా బూమ్‌లో ఉన్నది. ఇన్సూరెన్స్‌లో కూడా డైరెక్ట్ మార్కెటింగ్ అండ్ బ్యాంక్ అష్యూరెన్స్ మార్కెటింగ్ అని వచ్చినది. సో, అగైన్ నేను ఆ మార్కెటింగ్‌లోకి మళ్ళీ నేను రీజనల్ మేనేజర్‌గా వర్క్ చేస్తూ మా ఇంటర్నెట్‌కి వచ్చే వాళ్ళు ఎవరైతే ఎన్ఆర్ఐస్ ఉన్నారో వాళ్ళు ఒక గ్రూప్‌గా ఫార్మ్ అయ్యారు. సో, వాళ్ళతో నాకు ఎక్కువ కమ్యూనికేషన్, ఈమెయిల్స్ వాళ్ళ పేరెంట్స్‌కి పంపించాలన్నా, సో, ఎవరికైనా ఫోటోస్ అట్లా పంపించాలి అన్నా ఏదైనా కూడా వాళ్ళు పంపిస్తే నాది సింగిల్ పాయింట్ కాంటాక్ట్ అనమాట. ఆ ప్రాసెస్‌లో వాళ్ళు ఆ ఆర్గనైజేషన్ ద్వారా కొన్ని ఫ్లోరైడ్ మీద పనిచేయడం, దాని తర్వాత ఎడ్యుకేషన్ మీద పనిచేయడం, అట్లా వాలంటీర్‌గా వాళ్ళు అమెరికాలో ఉన్నప్పటికీ ఇవన్నీ కూడా మళ్ళీ నేను నా పనులు నేను చేసుకుంటూ వాలంటీర్‌గా ఈ వర్క్ అంతా కూడా ఈ nalgonda.org అనేటటువంటి గ్రూప్ ఏదైతే ఉన్నదో అప్పుడు గవర్నమెంట్ అక్కడ ఉన్నటువంటి ఎస్పీ గారితో, కలెక్టర్ గారితో వాళ్ళు పనిచేస్తూ బిల్ బోర్డ్స్ పెట్టడం, యాక్సిడెంట్స్‌ని నివారించడం, హెల్త్ క్యాంప్స్ పెట్టడం, ఇట్లా ఇవన్నీ కూడా నేను యాజ్ ఎ వాలంటీర్‌గా వాళ్ళకి ఆ బ్రిడ్జ్ వర్క్ వాళ్ళు అక్కడ ఉంటారు, ఇక్కడ వీళ్ళు ఉంటారు కాబట్టి ఆ బ్రిడ్జ్ వర్క్ అది చేస్తున్నటువంటి ఆ సందర్భం ఉంది. ఇంకా ఆ జీలు వీటన్నిటికీ తోడవుతా ఉంది. బట్ ఈ ప్రాసెస్ అంతా చేస్తున్నటువంటి తరుణంలో అప్రాక్సిమేట్లీ 2010-9 ఆ ప్రాంతంలో ప్లాస్టిక్ అనేది నన్ను బాగా ఈ పశువులు ప్లాస్టిక్ తినడము, పేపర్‌లల్లో రాయడము, ఈ పశువుని, ఆవుని ఆపరేషన్ చేసి వెటర్నరీ డాక్టర్స్ తీస్తే ఇన్ని కిలోల ప్లాస్టిక్ వచ్చినది, ఇబ్బంది పడుతూ చనిపోయిందని, ఇట్లాంటి అక్కడక్కడ చదవడము అది నన్ను బాగా ఇది చేస్తది. ఇది చేస్తే అమ్మో! ఇది చాలా ఇదిగా ఉన్నది. కనీసం నేను అందరిని ఇది చేయకపోయినా నేనైనా కొద్దిగా వాడకాన్ని తగ్గించుకోవాలి అనేటటువంటి ఆ కాన్షియస్‌ను మెల్లమెల్లగా మార్చేస్తా ఉన్నదండి. అట్లా ఒక ఆల్మోస్ట్ ఒకసారైతే 1.5 ఇయర్ వచ్చిన ప్లాస్టిక్ అంతా ఒక దాంట్లో పెట్టాను. చాలా సందర్భాల్లో మా మిసెస్ అంటుండేది, "అబ్బా! నీకు ప్లాస్టిక్ మీద ప్రేమ ఉందా? కోపం ఉందా? నాకు అర్థం కావట్లేదు. దాన్ని చాలా అపురూపంగా చూసుకుంటా ఉన్నావు. దాని మీద చూపించే ప్రేమ మా మీద 10% చూపించినా బాగుండు." తెలియదు నాకు ఇది చాలా కనెక్టివిటీ. ఎందుకంటే నేను ఉమెన్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్‌తో చేసేటప్పుడు జూట్ కోసం కలకత్తాకి నా ఫ్యామిలీతో కలిసి వెళ్ళాను. చిన్న కొడుకు అప్పుడు వాడు జస్ట్ అప్పుడే బేబీ. వాడిని 1-2 మంత్స్ బాబుని కూడా తీసుకొని మేము అక్కడికెళ్ళాం, కలకత్తాకి వెళ్ళాం. సో, అట్లా ఆ పరిస్థితులు ఏమో తెలియదు. బట్ నాకు ప్లాస్టిక్ అంటే దాన్ని
ఇష్టం ఉన్నట్టు వాడి పడేయొద్దు అనేటటువంటి ఒక కాన్షియస్నెస్ వచ్చినది. సో అట్లా నేను మళ్ళా మెల్లమెల్లగా నా చుట్టుపక్కల వాళ్ళకి చెప్పడం. సో అప్పుడు కూడా నేను ఈవెన్ ఫుడ్ విషయంలో కూడా జంక్ ఫుడ్ తీసుకోకపోవడం, కూల్ డ్రింక్స్ తాగకపోవడం. టీ అనేది నేను చిన్నప్పుడే దాదాపు 8th క్లాస్లో మానేశాను నేను టీ. మా నాన్నగారికి స్టమక్ ఏక్ వచ్చి తను హాస్పిటల్లో సివియర్గా అడ్మిట్ అవుతే డాక్టర్ టీ సిగరెట్ మానేయాలని చెప్పాడు మా డాడీకి. ఆయన ఇంటికి వచ్చిన తర్వాత సో ఆయన ఒక్కడు మానేస్తే ఆయనకి అందరిని చూసి తాగబుద్ధి అవుతుంది అని చెప్పేసి మా నాన్న నాతో పాటు ఇంట్లో ఎవరైనా ఒకరు టీ మానేయాలని అడిగాడు. అడిగినప్పుడు సరే తమ్ముడు చెల్లె వాళ్ళు ఏమీ తెలియదు కదా, సరే నేను మానేస్తా అని చెప్పేసి నేను 8th క్లాస్లో టీ మానేశాను. కానీ మీరు టీ తాగకపోవడానికి పర్యావరణానికి ఏం సంబంధం లేదు కదా? చాలా సంబంధం ఉందని తర్వాత తెలిసింది నాకు. ఓకే. టీ అనేది మొత్తం బయోడైవర్సిటీనే విధ్వంసం చేస్తుంది. ఎలా? టీ సో ఏమవుతుంది అంటే తేయాకు తోటలు పెంచడానికి అక్కడ ఉన్నటువంటి ఫారెస్ట్ మొత్తం డిఫారెస్టేషన్ చేస్తారు. డిఫారెస్టేషన్ చేసి కనిచూపు మేరలో ఎక్కడ నీకు ఒక చెట్టు లేకుండా ఆ టీ పెరగడానికి కావాల్సినంత డిఫారెస్టేషన్ చేస్తారు వాళ్ళు. అక్కడ ఉన్నటువంటి ఇకాలజీ మొత్తం దెబ్బతింటుంది. అక్కడ జనరల్గా టీ ప్లాంటేషన్ కనుక లేకపోతే బయోడైవర్సిటీ రకరకాలైనటువంటి న్యాచురల్గా పెరిగేటటువంటి మొక్కలు ఉంటాయి అక్కడ. కానీ ఆ తేయాకు తోటలు పెరగడానికి చాలా ఫెర్టిలైజర్స్, కెమికల్స్ వాటిని స్ప్రే చేస్తూ ఉంటారు. ఆ స్ప్రే ఆకుకి వస్తుంది, దాని తర్వాత అవి వర్షం పడ్డప్పుడు సాయిల్లో కూడా కలిసి సాయిల్లో కావడమే కాకుండా ఆఖరికి ఓషియన్స్లో కూడా రీచ్ అవుతాయి అవి. సో నాకు తర్వాత తెలిసింది టీ వల్ల ఇంత ఇది ఉందని. సో ఇది కొంచెం కొంచెం కాదు, ఎక్కువ పని చేయాలి దీనికి అని చెప్పేసి ఎవరి చేతిలో ప్లాస్టిక్ కవర్ కనబడితే ఆ కవర్ తీసుకొని వాళ్ళకి ఒక క్లాత్ బ్యాగ్ ఇవ్వడం. ఎవరైనా క్లాత్ బ్యాగ్తో వెజిటేబుల్ మార్కెట్కి అక్కడిక్కడ కనబడితే వాళ్ళకి నమస్కారం చెప్పి ఒక అప్రిషియేషన్గా ఒక పల్లి ముద్ద ఇవ్వడం, లేదా ఒక పెన్ ఇవ్వడం. అట్లా జాబ్ చేసుకుంటూ ఏదో ఒకటి అట్లా చేస్తూ ఉన్నాను. మార్నింగ్ 3:30, 4 o'clockకి లేవడం, 9 వరకు ఇంటికి వచ్చేసి మళ్ళీ ఆఫీస్కి వెళ్ళడం, బ్యాంకుకి వెళ్ళడం. అక్కడ ఆ టైంలో లంచ్ టైంలో నేను బాక్స్ తీసుకెళ్ళి ఆ బాక్స్ అక్కడ తొందరగా తినేసి మళ్ళీ ఒక 30 minutes క్వశ్చన్ చేసుకుని మళ్ళీ అందరికంటే ముందే నేను మళ్ళీ బ్యాంక్కి వెళ్ళిపోవడం. సో అట్లా ఆ జర్నీ చేస్తూ అప్పటికే అనిపిస్తుంది నాకు ఏంటి ఆ పర్యావరణం అంటే ఏంటంటే నేను ఎక్కువ అప్పుడు పనిచేసేది పాలిథిన్, ప్లాస్టిక్, తర్వాత వాటర్, దాని తర్వాత ప్లాంటేషన్. ఈ 3 అంశాల మీదనే పనిచేస్తా ఉన్నాను. నాకు కూడా తెలియదు, అందరూ చెప్పారు కదా మొక్కలు నాటాలి అని చెప్పేసి, పర్యావరణం కాపాడాలంటే అని గవర్నమెంట్ కూడా చెప్తా ఉన్నది. ప్లాస్టిక్ అనేది చాలా హామ్ అవుతుందని, వాటర్ స్కేర్సిటీ అని చాలా వార్తలు చదువుతూ ఉంటాం. ఇట్లా ఈ 2-3 అంశాల చోటే తిరుగుతూ ఉన్నాను. బట్ 2012లో నేను ఫ్లాట్ తీసుకున్నాను. ఫ్లాట్ తీసుకున్నప్పుడు గృహప్రవేశం చేశాము, అంతా అయిపోయింది. అందరు ఇంటికి వచ్చి చాలా బాగున్నాయి, కబోర్డ్స్, మార్బుల్స్ బాగున్నాయి అట్లానే అప్రిషియేట్ చేశారు, వెళ్ళిపోయారు. నేను మామూలుగా రిలాక్స్ అయ్యి వాళ్ళ అప్రిషియేషన్స్ అన్నీ జస్ట్ గుర్తొచ్చి స్మైల్ చేస్తూ ఉన్నాను. సడన్గా ఒక ఫ్లాష్ లాగా వచ్చింది, ఒక్కసారిగా స్మైల్ అంతా మాయమైపోయింది. అరే ఏంటి, రోజు ఎవరైనా చెట్టు కొట్టేస్తే బాధపడి ఏడ్చి కంప్లైంట్ ఇచ్చే నేను మరి ఈరోజు నా హౌస్ కన్స్ట్రక్షన్కి, అపార్ట్మెంట్కి ఇన్ని కబోర్డ్లు, ఇన్ని టేకు దర్వాజాలు, ఇన్ని చేస్తే ఎందుకు చిన్న గిల్టీ ఫీలింగ్ ఎందుకు లేదు? నేను కొంచెం ఇది చేశాను, తప్పు చేశానన్న భావం ఎందుకు లేదు? ఇవన్నీ కూడా ఎక్కడో మైనింగ్ చేసి మార్బుల్స్ వేశారు. మరి ఈ మైనింగ్లో ఎంత బయోడైవర్సిటీ దెబ్బతిన్నది, ఎంత ట్రాన్స్పోర్టేషన్లో ఎంత పొల్యూషన్ అయినది, ఎందుకు మరి నాకు కొంచెం కూడా బాధ కావట్లేదు, ఎందుకు ఆనందం వేస్తుంది? వేరే వాళ్ళు చెట్టు కొట్టడం పర్పస్ ఏంది? ఏదో దానికోసమే కొడతాడు కదా వాడు. సో మరి అట్లాంటప్పుడు మరి నాకు అప్పుడేమో బాధ అయ్యి మరి నేను చేసినప్పుడు ఎందుకు నాకు ఆనందం వేస్తుంది, హ్యాపీగా ఎందుకు అనిపిస్తుంది అని నన్ను ఒక్కసారిగా నా ఆనందాన్ని, స్మైల్ని జస్ట్ ఎగిరిపోయేలా చేస్తుంది. సో అప్పుడు నేను ఆలోచించాను, ఓకే, సో పర్యావరణం అంటే మొక్కలు నాటడము, ప్లాస్టిక్ని కంట్రోల్ చేసుకోవడము, వాటర్ని పొదుపుగా వాడడము కాదు, ఇది ఇంకా ఇంకా ఉంది అనుకున్నాను. అనుకున్న తర్వాత సో నా ఇల్లే ఒక విధ్వంసం అనుకుని అట్లా కొద్దిగా ముందుకు వెళ్ళిన కొన్ని రోజులు గడుస్తున్న కొద్దీ ఎప్పుడైనా మీరు సన్మానాలకి, ఫెలిసిటేషన్కి షాల్స్ కప్పుతారు, చాలా జిగేలు అంటే ఎట్లా అంటే అసలు ఇక మొత్తం బంగారము, వెండి, ఆ తర్వాత పట్టుతో నేసినట్టుగా ఉంటాయి అవి. అది నాకు ఒక చెత్త కుప్పలో కనిపించింది. కనిపిస్తే సరే పోయి దాన్ని తీసుకున్నాను. ఒక తెలిసిన వారి దగ్గరికి, ఆ రోజుల్లో ఒక పెద్ద ఆయన దగ్గరికి వెళ్ళి, ఇంత గౌరవప్రదంగా చేసినటువంటి ఆ సన్మాన శాలువా ఎందుకు ఇక్కడ చెత్త కుప్పలో ఉంది అని అడిగాను. అడిగితే తను
ఇది దీంట్లో మొత్తం సింథటిక్ ఉంటుంది ఇది. జస్ట్ మనం ఫేస్ తుడుచుకోవడానికి కూడా అది యూజ్ కాదు. జస్ట్ ఫోటో సెషన్ కోసం గొప్పగా అనే భావం కోసమే ఇది కప్తారు అన్నారు. మరి అట్లాంటప్పుడు నా బట్టల పరిస్థితి ఏంటి అన్నా. ఇవి కూడా అంతే కదా, పాలిస్టర్, దీంట్లో టెరీ కాటన్, అట్లా దీంట్లో కూడా సింథటిక్ పెట్రోకెమికల్ తో చేసినవి ఉంటాయి అన్నాడు. అమ్మో, ఇన్ని రోజులు నేను ఈ విషయం నాకు తెలియదు, పర్యావరణం అంటే అదే అనుకున్నా అని. అప్పుడు మళ్ళీ బట్టల గురించి ఆలోచించడం. దాని తర్వాత ఫుడ్ అయితే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరికి ఫెర్టిలైజర్, కెమికల్స్ చాలా ఇదవుతుంది, సాయిల్ పొల్యూట్ ఉంది అంటే. ఏదైతే మనం చిన్నప్పుడు ప్రతి మనిషికి నిత్యావసరం అని అనుకున్నటువంటి మినిమం ఫండమెంటల్ బేసిక్స్ ఉన్నాయి, కూడు, గూడు, గుడ్డ, ఈ 3 కూడా పర్యావరణ విధ్వంసంగానే ఉన్నాయి అని అప్పుడు నేను ఆలోచించి, సో పర్యావరణ పరిరక్షణ అంటే మొక్కలు నాటడం కాదు, పర్యావరణ పరిరక్షణ అంటే ప్లాస్టిక్ ని నివారించడము, ప్లాస్టిక్ మీద పనిచేయడం కాదు, పర్యావరణ పరిరక్షణ అంటే ఒక నేచురల్ ఫార్మింగ్ అదే కాదు, ఇది ఒక జీవన విధానం. మనం తినే తిండి, కట్టుకునే బట్ట, ఉండడానికి నిర్మించుకునే ఇల్లు, మన ఎంటర్టైన్మెంట్, మనం సరదాకి టైం పాస్ కి తినేటటువంటి స్నాక్స్, ఇవన్నీ కూడా పర్యావరణ హితంగా ఉండాలి. అలా అని మరి ఇప్పుడు నా శ్రీమతికి చెప్పి మనం ఇంత విధ్వంసంలో చేసే దీంట్లో వద్దు, మనం వెళ్ళి బయట ఉందాము అంటే వాళ్ళు ఒప్పుకోరు. వాళ్ళు అర్థం చేసుకున్న చుట్టూ ఉన్న సమాజం నిన్ను ఒక వింతగా చూస్తుంది. సో మరి ఇటువంటి సందర్భంలో మరి నేను ఏం చేయాలి, ఎట్లా నా యొక్క ఇది వెళ్ళాలి అని ఆలోచిస్తున్న ఆ సందర్భంలో ఒక 2-3 ఇయర్స్ బాగా క్రష్ అయ్యాను. సో జాబ్ రిజైన్ చేసి చేయాలి, చేస్తే సమాజం ఏముంటుందో. సో నేను అప్పటి వరకు జాబ్ చేస్తున్నప్పటికీ ఎక్కువ మెజారిటీ పోర్షన్ నేను ఆ ఇన్కమ్ అంతా ఆ ఫ్యామిలీకి ఏమీ పెద్దగా సపోర్ట్ అయ్యేది, కాకపోతే వాళ్ళకు ఒక మనోధైర్యం. కానీ ఎప్పుడు నేను సమాజం కోసమే, వీటి కోసమే ఖర్చు పెడతా ఉండేది. కొన్ని వేల లక్షల క్లాత్ బ్యాగ్స్ కొనడం, ఇవ్వడం, వాటర్ హార్వెస్టింగ్, నీళ్లు పోతున్నాయి నేనే స్వయంగా ఇంకుడు గుంతలు కట్టియడం, సో చేనేత శాలువాలు ఇది చేయడం, అట్లా అనేక రకాలుగా డబ్బు ఖర్చు పెట్టి ఇది చేస్తూ ఉండేది. సో అట్లా ఫైనల్గా నేను జాబ్ రిజైన్ చేయడానికి సిద్ధపడి నా పెద్ద బాబుకి చెప్పాను ఫస్ట్, నా శ్రీమతికి చెప్పలేదు. మా పెద్దోడిది ఇంటర్మీడియట్ అయిపోయింది, వాడిది. కొద్దిసేపు వాడు ఎమోషనల్గా అయ్యాడు. వాడు అన్నాడు, వాడు కూడా కొద్ది రోజులు వెయిట్ చేయి డాడీ అంటే, మమ్మీ ఇప్పుడు చేస్తున్నప్పటికీ ఆమెకు కొంచెం సపోర్ట్గా ఉంటుంది. ఇంటర్ అయిపోయింది నాది, ఇంజనీరింగ్ చేస్తాను, తమ్ముడు అప్పటికి ఇంటర్మీడియట్ అయిపోతుంది, సో నేను వాడిని మమ్మీని టేక్ కేర్ చేస్తాను అని చెప్పేసి వాడు అన్నాడు. అన్నా కూడా నేను లేదు నాన్న ఇట్లా ఇట్లా అని చెప్పేసి చెప్పాను. సరే ఓకే డాడీ మరి అని చెప్పేసి వాడు అన్నాడు. జాబ్ ఫైనల్గా రిజైన్ చేసి నేను నల్గొండలో పోలీస్ హెడ్ క్వార్టర్లో ఒకసారి కామన్ మ్యాన్ స్టాల్ అని పెడితే భారీ వర్షం వచ్చినప్పుడు చాలా రెయిన్ వాటర్ అంతా ఫ్లడ్ వెళ్ళిపోతూ ఉంది. అప్పుడు నాకు బాగా పెయిన్ అయ్యి దాదాపు ఒక 3.5 to 4 lakhs ఖర్చు పెట్టి ఒక 12 వాటర్ హార్వెస్టింగ్ పిట్స్ మా పరేడ్ పోలీస్ గ్రౌండ్లో నేను కన్స్ట్రక్షన్ చేయించాను. మా నాన్న ఇట్లా ఎన్ని అప్పులు చేసి ఎన్ని రకాలుగా ఇబ్బందులు పడి ఇట్లా ఎన్ని కట్టిస్తాడు, కాబట్టి దీంట్లో ఏదో ఒక ఇన్నోవేషన్స్ తీసుకొచ్చి, సో ఇంకుడు గుంత అంటే బలవంతంగా ఇంకుడు గుంత కట్టియడము, లేదా లేకుంటే ఫైన్ వేస్తామని భయపెట్టే కాదు, ఇది వాలంటీర్గా సమాజంలో వచ్చేటట్టు ఆ బిల్డింగ్ టైంలోనే ఇది చేయాలి అనేటటువంటి ఆలోచనతో తను సివిల్ తీసుకున్నాడు. మా మిస్సెస్ నాకు ఒక బాధ్యత అప్పచెప్పింది. ఏంటి, లాస్ట్ ఎగ్జామ్ అబ్బాయిది ఫస్ట్ ఇయర్, సో నువ్వు హైదరాబాద్కి వెళ్ళి ఫస్ట్ ఇద్దరం వెళ్దాం అనుకున్నాం. సో తనకి ఏంటంటే జాబ్ సెలవు పెట్టడం అంటే మళ్ళీ వేస్ట్ అవుతుంది అని చెప్పేసి నేను వెళ్ళి తంబేసి వస్తాను, మళ్ళీ ఇద్దరం కలిసి వెళ్దాము అంటే నేను యాక్సెప్ట్ చేయలేదు. నేను పొద్దుగాల వెళ్తాను అని చెప్పేసానంటే పంపిస్తే ఆ రోజు ఎర్త్ డే, ధరిత్రి దినోత్సవం. సో నేను హైదరాబాద్కి వచ్చాను, మా మిస్సెస్కి అబ్బాయి దగ్గరికి వెళ్తున్నాను చెప్పాను, బట్ నేను వాడి దగ్గరికి వెళ్ళలేదు. ఒక వెంకటేశ్వర డిగ్రీ కాలేజ్ అని దిల్సుఖ్ నగర్లో CA కోచింగ్ ఇచ్చేటటువంటి కామర్స్ ఇన్స్టిట్యూట్లో ఎర్త్ డే సెలబ్రేషన్స్ చేయడానికని నేను అక్కడికి వెళ్ళాను. 10:30కి సెలబ్రేషన్స్ మొదలు పెట్టాను. ఫోన్ వచ్చింది, సైలెంట్లో పెట్టాను, మళ్ళీ వస్తే డిస్టర్బ్ అవుతుంది అని చెప్పేసి ఆఫ్ చేశాను. 1:45, 1:30కి ప్రోగ్రామ్ అంతా అయిపోయింది. ఆన్ చేసి మిస్డ్ కాల్స్ని మళ్ళీ కాల్ బ్యాక్ చేస్తే వాళ్ళు చెప్పిన ఆన్సర్ ఏంటంటే, రోడ్డు మీద యాక్సిడెంట్ అయిందండి, అక్కడ ఐడి కార్డ్ మీద వాళ్ళు అక్కడ అన్న వాళ్ళందరి నెంబర్ చూస్తే నన్ను కాల్ చేయమంటే కాల్ చేశాను, ప్రణీత్కి యాక్సిడెంట్ జరిగింది. అంటే ఏమైందంటే నేను అప్పుడే నా ఆఫీస్ పని మీద నేను వచ్చేసానండి, తర్వాత ఏం జరిగిందనే విషయం నాకు తెలియదు అన్నారు. సో మళ్ళీ నాకు ట్రేస్ అవుట్ చేయడానికి ఆల్మోస్ట్ ఒక 1.5 hour పట్టినది. సో అప్పుడు ఉన్నటువంటి చెంచల్గూడ జైలు సూపరింటెండెంట్ గారి హెల్ప్ తీసుకొని
కన్సర్న్ పోలీస్ స్టేషన్‌కి కాల్ చేస్తే వాళ్ళు స్టేషన్‌కి రమ్మన్నారు. సో, అప్పటికే బాబు చనిపోయాడు ఇంకా. యాక్సిడెంట్‌లో బాబు చనిపోయాడు. నాకింకా ఏమీ అర్థం కాలే అక్కడ ఉంటే. సో, నాకు చనిపోయినందుకు బాధ కావట్లేదు, ఏడుపు రావట్లేదు. నాకు భయమవుతుంది. ఎందుకు అంటే, ఈరోజు నా శ్రీమతి ఎదురు చూస్తున్నది. నా కొడుకొస్తున్నాడు ఈరోజు మా ఆయన హస్బెండ్ తీసుకొనొస్తున్నాడు. 8థ్ క్లాస్ చదివే తమ్ముడు ఎదురు చూస్తున్నాడు. మా అన్న ఈరోజు హాస్టల్ నుంచి వస్తున్నాడని. వాళ్ళకి నేను ఏం సమాధానం చెప్పాలి అనేటటువంటి భయం నన్ను వెంటాడుతా ఉంది. సో, మొత్తం మీద ఇంటికి తీసుకొనెళ్ళాం. నా శ్రీమతి దాంతో చాలా హెల్త్‌గా మెంటల్‌గా చాలా డిస్టర్బ్ కావడం జరిగింది. అనేక రకాలైనటువంటి హెల్త్ ఇష్యూస్ తోటి తను కోలుకోవడం ఇప్పటికీ చాలా ఇబ్బంది పడతా ఉంది. సరే, నేను పర్యావరణ పరంగా దీంట్లో కలవడం, అది చేయడం చేస్తా ఉన్నాను. దాంట్లో నేను అయితే అయినా అప్పుడప్పుడు బాధ అనిపించినా కూడా మళ్ళీ తొందరలోనే నేను ఇదవుతా ఉంటాను. అట్లా పెద్ద బాబు ఇది కావడం. సో, అట్లా ఆ జర్నీ సాగుతా ఉన్నా. ఒక పక్కన నేను ఎన్విరాన్మెంట్‌ని ఇది చేయడం. సో, బేసికల్‌గా ఏదైతే మీకు చెప్పినట్టుగా ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్, ఎన్విరాన్మెంట్ కన్జర్వేషన్ అనేది ఇది ఒక 2, 3 యాక్టివిటీస్‌కి సంబంధించింది కాదు. ఇది వే ఆఫ్ లైఫ్ స్టైల్. సో, నేనేమి చేస్తా ఉన్నాను అంటే, అటు న్యాచురల్ ఫార్మింగ్ మీద ఫార్మర్స్‌కి ఇది చేయడం. తర్వాత ప్లాస్టిక్ మీద అటు బ్యూరోక్రాట్స్‌ని, పొలిటీషియన్స్‌ని అందరిని కలిసి అటు గ్రౌండ్ లెవెల్‌లో పనిచేస్తూ, అటు మళ్ళీ పైన పనిచేస్తూ ఈ రెండిటిని అనుసంధానం చేసుకోవడం. దీంతో మీదుగా వాటర్ హార్వెస్టింగ్ మీద, దాంతో పాటుగా స్వచ్ఛ భారత్ యాక్టివిటీస్ మీద, ఎనర్జీ కన్జర్వేషన్ మీద ఇట్లా చేస్తూనే సో, ఇల్లునైతే ఎవరు కట్టుకున్న వాళ్ళు మళ్ళీ వాళ్ళైతే రాలేదు. కానీ ఎగ్జిస్టింగ్ హౌసెస్‌ని ఎట్లా మనం సస్టైనబుల్‌గా మార్చుకోవచ్చు. అంటే ఇంట్లో సోలార్ కరెంట్‌ని ఏర్పాటు చేసుకొని, వాటర్ హార్వెస్టింగ్ పిట్‌ని ఏర్పాటు చేసుకొని, ఇంట్లో వేస్ట్ సెగ్రిగేషన్ చేసి, ఇంట్లో సింగిల్ యూజ్ పాలిథిన్‌ని తగ్గించుకొని, లేదా ఇంట్లో ఎనర్జీ కన్జర్వేషన్ సంబంధించినటువంటి పెట్టుకోవడం, సోలార్ ఏర్పాటు చేసుకోవడం, ఎల్ఈడి లైట్స్ పెట్టుకోవడం, ఆటోమేటిక్ లైట్స్ ఆఫ్ చేసుకోవడం, లేదా వెంటిలేషన్‌ని యూటిలైజ్ చేసుకోవడం, లైట్స్ అవసరం ఉంటేనే వాడుకోవడం. సో, అట్లా వాళ్ళని కాన్షియస్‌నెస్‌గా ఇంట్లో టెర్రస్ గార్డెన్, కిచెన్ గార్డెన్ ఏర్పాటు చేసి దాన్ని కొంచెం టెంపరేచర్‌ని, కూల్‌ని తగ్గించుకోవడం. సో, వాళ్ళ ఇంట్లో వచ్చేటటువంటి వెట్ వేస్ట్ అంతా కూడా కంపోస్ట్ చేసుకునేటటువంటి చేయడం. ఇట్లా దాని మీద కాన్సంట్రేషన్ చేయడం. దాని మీద ఏమైనా రిజల్ట్ వచ్చిందా మీ ప్రయత్నం? చాలా రిజల్ట్స్ వచ్చాయి. చాలా మంది మోటివేట్ అయిపోయి సోలార్ కరెంట్ పెట్టుకోవడం, వాటర్ హార్వెస్టింగ్ పిట్ చేసుకోవడం, తర్వాత టెర్రస్ గార్డెన్ పెట్టుకోవడం. టెర్రస్ గార్డెన్ పెట్టుకొని వాళ్ళు ఏ స్థాయికి వెళ్ళారంటే ఆ మోటివేషన్ తోటి మళ్ళీ వాళ్ళు 1 ఎకర్, హాఫ్ ఎకర్ ల్యాండ్ కొనుక్కొని దాంట్లో ఫార్మింగ్ చేసుకునే దగ్గరికి వెళ్ళారు. సో, మేము ఒక్కరమే తినడం కాదు, ఇంటి మీద పండించుకొని మా రిలేటివ్స్‌కి, ఫ్రెండ్స్‌కి, మా స్టాఫ్‌కి కూడా పంచాలి అనేటటువంటి కాన్సెప్ట్‌లోకి వెళ్ళిపోయారు. సో, బేసికల్‌గా అట్లా అది చేయడం. దీనితో పాటుగా నేను ఇంకేం చేస్తుండేవాడినంటే, సమాజం ఆల్వేస్ ఏం చేస్తదంటే, ఎగ్జిస్టింగ్ ప్రాక్టీస్ ఉన్న వాళ్ళని ఎవ్వరు కూడా కేర్ చేయరు. వాళ్ళని అప్రిషియేట్ చేయరు. ఎంతసేపు కొత్త వాళ్ళని మార్చాలడానికే సమాజం ట్రై చేస్తూ ఉంటుంది. గవర్నమెంట్ కూడా ట్రై చేస్తూ ఉంటుంది. ఎన్‌జీఓస్ కూడా ఎఫర్ట్స్ పెడతాయి. కానీ ఆల్రెడీ సస్టైనబుల్‌గా జీవించే వాళ్ళని, దానికి ఎఫర్ట్స్ పెడుతున్న వాళ్ళని చాలా తక్కువ మంది వాళ్ళని అప్రిషియేట్ గుర్తిస్తారు. నేను మాత్రం ఏ చిన్న మంచి పని చేసినా వాళ్ళని నేను అప్రిషియేట్ చేసి వాళ్ళకి బహుమానం ఇస్తూ ఉంటాను. చెప్పాను కదా, క్లాత్ బ్యాగ్ ఎవరైనా తెచ్చుకుంటే వాళ్ళకి గిఫ్ట్ ఇవ్వడం, ఎవరైనా సైకిల్ మీద వెళ్తుంటే ఆపి నమస్కారం పెట్టి వాళ్ళకి సన్మానం చేసి ఒక గిఫ్ట్ ఇవ్వడం. తర్వాత ఎవరైనా ఇంట్లో కూరగాయలు పండించుకుంటున్నారు, ఎవరైనా ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు, ఎవరైనా సోలార్ కరెంట్ ఏర్పాటు చేసుకున్నారు, ఎవరైనా ఎలక్ట్రిక్ వెహికల్ యూజ్ చేస్తున్నారు, నా కళ్ళ ముందర ఎవరైనా కనిపిస్తే వాళ్ళని వెంటనే వెళ్ళి వాళ్ళని అభినందించి వాళ్ళని సన్మానిస్తూ ఉంటాయి. అది ఏ లెవెల్ అంటే, ఉదాహరణకి గురు పౌర్ణిమ లేదా శ్రీరామనవమి సందర్భంగా, శివరాత్రి సందర్భంగా చాలా మంది టెంపుల్కి వస్తారు. ఆ టెంపుల్కి వచ్చినప్పుడు ఒక్కొక్కసారి ఆల్మోస్ట్ 1 కిలోమీటర్ కూడా క్యూ ఉంటుంది. నేనేం చేస్తాను, అక్కడ వెళ్ళి అక్కడ ఎండ్ దగ్గర ఉండి దర్శనం చేసుకొని బయటకి వచ్చే దగ్గర ఉండి, వాళ్ళు పాలిథిన్ కవర్లో ఉన్నటువంటి కొబ్బరికాయని తీసుకొని ఒక సంచి, పేపర్ బ్యాగ్ ఇచ్చి మళ్ళీ భవిష్యత్తులో వాడకండి అని చెప్తాను. అది చెప్తుంటే వాళ్ళు ఏమంటారు, సార్ మీరు ఇంత కష్టపడే బదులు అక్కడ ఎవరైతే ప్లాస్టిక్ కవర్లు ఇస్తున్నారో వాళ్ళకే మీరు సంచులు ఇస్తే అల్ల పెట్టి ఇస్తారు కదా, మీరెందుకు ఇంత కష్టపడేది అంటారు. అంటే వాళ్ళు ఇస్తే మళ్ళీ నెక్స్ట్ టైం కూడా మీరు అట్లనే చేస్తారు. సో, ఇట్లా చేస్తే అరే నేను ఈ చిన్న పని చేయలేకపోయానా అని చెప్పేసి మీరు మీ ఇంటి నుంచి ఒక క్లాత్ బ్యాగ్ తెచ్చుకోవడం
అలవాటు చేసుకుంటారు. దీంతో పాటుగా నేను ఏం చేసేవాడిని అంటే ఈ 1 కిలోమీటర్ క్యూ లైన్లో ఎవరైనా బుట్ట కానీ ఒక క్లాత్ బ్యాగ్ కానీ తెచ్చుకున్న వాళ్ళు ఉన్నారేమో వాళ్ళని చూసి వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళకి నమస్కారం చేసి అక్కడ ఉన్నటువంటి ఆలయ కమిటీ వాళ్ళని ఒప్పించి వీళ్ళకి శీఘ్ర దర్శనం చేయించేవాడిని. వీళ్ళకి శీఘ్ర దర్శనం చేయించేవాళ్ళు. విఐపి దర్శనం. అందరూ వచ్చి పూర్ణ కుంభంతో స్వాగతం పలికి దేవుని దగ్గరికి డైరెక్ట్గా దర్శనం తీసుకెళ్తారు. నేను అలాంటి ఫెసిలిటీ పర్యావరణ కాన్షియస్నెస్ ఉన్న వాళ్ళని తీసుకెళ్లేవాళ్ళు. అక్కడ ఉన్న దాదాపు 1000-2000 మందికి ఒక ఆలోచన, ఒక విత్తనం, అరే ఈ చిన్న పని నేను చేయలేకపోయానే అని నెక్స్ట్ టైం మళ్ళా తను ఆలోచించేటటువంటి ఒక సెన్సిటైజేషన్. అందరికీ చెప్పి మీరు వాడండి అని చెప్పేదానికంటే అక్కడ ఉన్న వాళ్ళని ఇది చేస్తే బాగుంటుంది అని చెప్పేసి అట్లా చేయడం. నేను మీకు ఎలా కనెక్ట్ అయ్యాను, గ్రీన్ ప్రాపర్టీ షోలో ఆల్మోస్ట్ 100కి ఎక్కువ స్టాల్స్ పెట్టారు. దాంట్లో 99% స్టాల్స్ వచ్చినటువంటి విజిటర్స్ కి టోఫీస్ ఇవ్వడం, లేదా చాక్లెట్స్ ఇవ్వడం, కూల్ డ్రింక్స్ ఇవ్వడం, లేదా డిస్పోజబుల్ బాటిల్స్ లో వాటర్ ఇవ్వడం. కానీ మీ దగ్గరికి వచ్చి చూస్తే ఏముంది అక్కడ, మీరు అందరికి లెమన్ జ్యూస్ ఇస్తా ఉన్నారు. అది చాలా కష్టం. అది మంచి చేయడం అంత ఈజీ కాదు. అవంటే మజా తీసుకొచ్చేసి అప్లై చేయొచ్చు. కానీ మీరు అందరికీ అక్కడే స్పాట్లో లెమన్ జ్యూస్ చేయించి ఇస్తా ఉన్నారు. అది చేయడమే చాలా కష్టం. అంటే అక్కడ ఆ లెమన్స్ అన్నిటిని కూడా మీరు అక్కడ కంపోస్ట్ కోసం అక్కడ డిస్ప్లే చేశారు. డిస్ప్లే చేయడమే ఒకేతో అయితే అవి కంపోస్ట్ అయింది 1 month తర్వాత ఎలా అయింది అని ఆ కంపోస్ట్ బ్లాక్ గోల్డ్ ని ఒక ట్రాన్స్పరెంట్ గ్లాస్ లో మీరు అక్కడ పెట్టి వచ్చిన వాళ్ళకి డిస్ప్లే చేస్తా ఉన్నారు. అంటే మీరు ఆ ప్రాపర్టీ షోలో మీరు చేసేటటువంటి ఆ దాన్ని చాలా మైన్యూర్ థింగ్స్ని కూడా మీరు దృష్టిలో పెట్టుకుని అక్కడ డిస్ప్లే చేస్తూ ఉన్నారు. దాదాపు ఆ గ్రీన్ ప్రాపర్టీ షోకి వచ్చినటువంటి దాంట్లో ఒక 150 to 200 మెంబర్స్కి నేను గిఫ్ట్ ఇచ్చాను. స్టీల్ బాటిల్ తెచ్చుకున్న వాళ్ళకి. ఈవెన్ ఐజీబీసీ ఇంత అద్భుతమైనటువంటి కార్యక్రమం చేస్తుందని స్టేజ్ మీదకి వెళ్ళి ఆ శ్రీనివాస్ గారు అనుకుంటా బహుశా వారికి కూడా ఒక క్లాత్ బ్యాగ్ని గిఫ్ట్ ఇవ్వడం, మిమ్మల్ని కూడా అప్రిషియేట్ చేయడం. సో అక్కడ ఒక ఎస్బీఐ వాళ్ళు స్టాల్ పెడితే అందులో ఒక అతను బేర్ ఫుట్గా ఉన్నాడు. దాదాపు 2 lakhs per month శాలరీ తను డ్రా చేసింది. నేను జనరల్గా కొద్దిసేపటి కోసం ఏమన్నా ఇప్పాడేమో అనుకుంటే లేదు సార్ నేను బేర్ ఫుట్గా ఉన్నాను. సో అక్కడ ఇద్దరం దోస్తులం అయిపోయాం. సో అట్లా ప్రతి అంశాన్ని కూడా నేను ఆలోచిస్తూ అట్లా మంచి చేసేటటువంటి సంస్కృతి ఇట్లా మోర్ దాన్ 5 lakhs కంటే ఎక్కువ మందికి నేను ఈ రకంగా వాళ్ళని అప్రిషియేట్ చేసి కాన్షియస్నెస్గా వాళ్ళని చేసేటటువంటి ప్రయత్నం చేశాను. ఒక స్టీల్ బ్యాంక్ ఏర్పాటు చేశాను. స్టీల్ బ్యాంక్ ఏర్పాటు చేసి ఎక్కడ ప్లాస్టిక్ ఏదైనా ఫంక్షన్ అవుతుందంటే నేనే తీసుకెళ్ళి ఆ కట్లరీ అంతా ఇచ్చి మళ్ళీ అయిపోయిన తర్వాత ఫ్రీగా తెచ్చుకోవడం. కొన్ని సందర్భాల్లో వాళ్ళు క్లీన్ చేసే వాళ్ళు సరిగ్గా చేయకపోతే నేనే క్లీన్ చేసుకోవడం. కొన్ని దిక్కుల ఉదాహరణకి నేను రోడ్డు మీద వెళ్తా ఉంటే అక్కడ అన్నదానం అవుతా ఉంది. సో నేను అక్కడ లీఫ్ ప్లేట్లు ఇవ్వలేను, స్టీల్ ప్లేట్లు ఇవ్వలేను. కానీ అక్కడ ఏం చేస్తానంటే వాళ్ళు తిన్న ప్లేట్ని నేను తీసుకొని ఏం చేస్తాను, వాళ్ళకి దాని మీద ఉన్న పాలిథిన్ కవర్ని సపరేట్ చేస్తాను. ఆ పేపర్ ప్లేట్ మీద ఉన్నటువంటి ఫుడ్ వేస్టేజ్ని సపరేట్ చేసి, పాలిథిన్ లేయర్ని సపరేట్ చేసి, అట్టని సపరేట్ చేసి, అది ప్రాపర్ సెగ్రిగేట్ చేసి అక్కడ వచ్చిన వాళ్ళందరికీ సెన్సిటైజ్ చేస్తాను. ఇప్పుడు ఈ పాడ్కాస్ట్ చూస్తున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో లెట్స్ సే వాళ్ళు కూడా ఒక సస్టైనబిలిటీ కాన్షియస్ చాయిస్ చేసుకోవాలి. ఒకవేళ వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ జరిగినప్పుడు ఎటువంటి ప్లేట్స్ వాడితే ఈజ్ అ సస్టైనబుల్ చాయిస్, అంటే దట్ ఈస్ అవైలబుల్ అండ్ సస్టైనబుల్ ఆల్సో. మీరు అన్నట్టు ఆ పేపర్ ప్లేట్ మీద థిన్ పాలిథిన్ కవర్ వచ్చేది ఇట్ ఈస్ నాట్ సస్టైనబుల్. సో వాట్ ఆర్ ది అదర్ ఆప్షన్స్? సో నేను అది సస్టైనబుల్ అని దాన్ని కొట్టి పడేయలేను. ఎందుకు అంటే అట్లాంటి పరిస్థితుల్లో కూడా దాన్ని ఎట్లా సస్టైనబుల్గా చేసుకోవాలి. ఓకే. బట్ మీరు అడిగినట్టుగా ఒక ఫంక్షన్ చేస్తే ఎలా సస్టైనబిలిటీగా చేయాలి. ఇప్పటి వరకు సమాజంలో ఏముంది అంటే స్టీల్ వాడడం ఉంది, లేదా ఈకో ఫ్రెండ్లీ ప్లేట్స్ వాడడం. కానీ సెగ్రిగేషన్లో మాత్రం చాలా పూర్గా ఉన్నది సొసైటీ. సో నేను ఈకో ఫ్రెండ్లీ ప్లేట్లే వాడాను కదా అని చెప్పేసి ఏం చేస్తారు, దాంట్లో అన్ని ఒక గార్బేజ్ కవర్ అని చెప్పేసి బ్లాక్ కవర్లో పడేసి మూటగట్టి పడేస్తారు. కానీ అలా కాకుండా ఇంట్లో ఫంక్షన్ చేసుకునే వాళ్ళు మ్యాక్సిమంగా స్టీల్ ప్లేట్ యూజ్ చేయాలి. అదర్ ఫైబర్ ప్లేట్స్ రీయూజ్ చేసే. ఇప్పుడు మీరు తెచ్చుకున్న బ్యాగ్లో కూడా ఒక స్టీల్ ప్లేట్ చూసాను. ఎస్ సార్. నేను ఆల్మోస్ట్ చాలా సంవత్సరాల నుంచి నా ప్లేట్ నేను వెంట తీసుకెళ్ళడం, ఎక్కడికి వెళ్ళినా ప్రాక్టీస్ చేసి. వాస్తవానికి కంచు ప్లేట్ ఉంటుంది నా దగ్గర. సో ఇది హోటల్కి వెళ్ళినా కూడా నా ప్లేట్ నేను ఇది చేస్తాను. ఎందుకంటే నా కంట్రోల్లో ఉంటుంది.
హోటల్ వాళ్ళ ప్లేట్ కదా అని చెప్పేసి నేనేం చేస్తాను, కొంచెం వదిలేయడము, లేదంటే ఎందుకంటే ఆ పెయిన్ నాకు తెలుస్తుంది, నా ప్లేట్లో ఉన్నది మళ్ళీ నేనే కడుక్కోవాలి కాబట్టి ఆ పెయిన్ నాకు తెలుస్తుంది కాబట్టి నా కంట్రోల్లో ఉంటుంది. ఒక 7-8 ఇయర్స్ నుంచి కూడా నేను భోజనం చేసిన తర్వాత చెయ్యి సపరేట్, నేను హ్యాండ్ వాష్ బయట చేయను, నేను వాష్ బేసిన్లో చేయను, నా ప్లేట్లోనే వాష్ చేసి ఆ వాటర్ని నేను తాగేస్తాను. ఆ వాటర్ని నేను తాగేస్తాను. ఎందుకు ఇలా చేయాల్సి, నేను ఒకసారి కదిరికి వెళ్ళాను, అనంతపూర్ డిస్టిక్. కదిరిలో దినేష్ కార్తికేయన్ గారు అని చెప్పేసి మిల్లెట్స్ మీద వారు పనిచేస్తూ ఉన్నారు. వారిని కలుద్దామని వెళ్ళాను. వెళ్తే వాళ్ళ ఇంట్లో అందరం నైట్ వాళ్ళ ఇంట్లో స్టే చేశాను. అందరు కూర్చొని భోజనం చేసి అందులోనే కడిగి నీళ్ళు తాగేస్తూ ఉన్నారు వాళ్ళు. ఏంటి ఇలా చేస్తూ ఉన్నారు మీరు ఇట్లా అంటే వాళ్ళు అది చెప్పారు. సో వాటర్ స్కేర్సిటీ ఇది ఉన్నది, సో కాబట్టి మనకెందుకు, మనం తిన్న ప్లేటే కదా, మనం తిన్న చెయ్యే కదా, దీంట్లో మళ్ళీ సపరేట్గా మనం దాన్ని ఏదో వెనక చూడాల్సిన అవసరం ఏమున్నది అని వాళ్ళు. నన్ను అంతకుముందు ఈ గ్రే వాటర్ ఏదైతే ఉందో దాని ట్రీట్మెంట్ కోసం కొన్ని ఎకరాల ల్యాండ్స్ అలాట్ చేస్తూ ఉన్నారు మున్సిపాలిటీ వాళ్ళు. దాని ట్రీట్మెంట్ కోసం కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెడతా ఉన్నారు, గ్రే వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్స్. సో ఈ వాటర్ ఎందుకు మళ్ళీ నేను ఎవ్రీడే ఆల్మోస్ట్ 500 ml వాటర్ అయినా నా హ్యాండ్ వాష్కి, నా ప్లేట్ కడగడానికి యూజ్ అవుతుంది. అది కూడా వేస్ట్ చేసి మళ్ళీ నేను బర్డెన్ అవుతా ఉన్నాను. సో కాబట్టి ఇది కాదు అని చెప్పేసి నేను అప్పటి నుంచి దాన్ని ఇది చేసుకునేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాను. సో మీరు చెప్పినట్టుగా సస్టైనబుల్గా ఎలా చేయాలి ఫంక్షన్ అంటే, వాళ్ళు ఆ కట్లరీని ఈకో ఫ్రెండ్లీ కట్లరీ యూజ్ చేసుకోవడం. ఏ కట్లరీ యూజ్ చేసినా కూడా సెగ్రిగేషన్ అనేది మ్యాండేటరీ. ఇఫ్ యు ఆర్ నాట్ సెగ్రిగేటింగ్ ద ఐటమ్స్, నేను వాళ్ళందరినీ టెర్రరిస్టులు అని చెప్తాను. వాళ్ళు తీవ్రవాదులు. మొత్తం ఐటమ్స్ అన్ని మిక్స్ చేస్తున్నారంటే తీవ్రవాదులు, ఎన్విరాన్మెంట్ టెర్రరిస్టులు. బయట వాళ్ళు మనుషులను చంపుతుంటే మీరు ఇక్కడ క్రియేచర్స్ని చంపుతున్నారు. మీరు మిగతా సాయిల్లో ఉన్నటువంటి మైక్రోబ్స్ని మీరు డిస్ట్రాయ్ చేస్తున్నారు. మీరు అనేక రకాలైనటువంటి దాన్ని ఓషన్స్ని మీరు పాడు చేస్తూ ఉన్నారు. ఓషన్స్ అంటే మళ్ళీ మర్చిపోతాను కాబట్టి మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇప్పటికీ చాలా మందికి మనం పీల్చుకునేటటువంటి ఆక్సిజన్ అంతా ట్రీస్, ఫారెస్ట్ నుంచే వస్తున్నాయని ఒక భావంలో ఉన్నారు. దానికి స్టిక్ ఆన్ అయిపోయారు. కానీ సో మోర్ దాన్ ఫారెస్ట్ కంటే ఎక్కువ ఆక్సిజన్ ప్రొడ్యూసర్స్ ఏంటి అంటే ఓషియన్స్. నాట్ ఓన్లీ ఆక్సిజన్ ప్రొడ్యూసర్స్, ఇట్ ఈస్ ఎ కార్బన్ సింక్ కూడా. అది నువ్వు ఇక్కడ పడేసినటువంటి ఒక వాటర్ బాటిల్ అల్టిమేట్గా ఎక్కడికి వెళ్తుందయా అంటే అది ఓషన్స్కి వెళ్తుంది. ఇప్పటికీ చాలా మందికి బట్టల మీద అవగాహన లేదు. సస్టైనబిలిటీ గురించి మాట్లాడే దాంట్లో చాలా కంపెనీస్, చాలా మందికి వాహనాల నుంచి వచ్చే పొల్యూషనే చాలా పెద్దగా అనుకుంటారు. బట్ టెక్స్టైల్ ఇండస్ట్రీ బిగ్గెస్ట్ ప్రొడ్యూసర్, అగ్రికల్చర్ ఇండస్ట్రీ బిగ్గెస్ట్ పొల్యూటర్స్. కానీ అది సమాజంకి ఏమవుతుందో అనే విషయం తెలియదు. సో దానికి సొల్యూషన్ చేనేత కాదు, దానికి సొల్యూషన్ చేనేత కాదు. సో అలా అని చెప్పేసి చాలామంది పర్యావరణం మేలు చేస్తున్నాయని ఇబ్బడి ముబ్బడిగా కొనేస్తూ ఉంటారు. మళ్ళీ అది కూడా కాదు. సో తను చాలా జాగ్రత్తగా బ్యాలెన్స్డ్గా నీకు ఎన్ని అవసరం, ఏం అవసరం, ఇది కావాలి. చాలామంది ఈ అటైర్లో వాళ్ళు ఉన్నారు వాళ్ళు, కానీ వాళ్ళు ఏమనుకుంటున్నారు, వాళ్ళు ఒక నిరాదరణకి గురవుతా ఉన్నారు. సమాజం కూడా వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వట్లేదు. నేను చాలాసార్లు బస్సులో నేను వచ్చినప్పుడు పక్కకి కూర్చోవడానికి కొంచెం ఇదైపోయి వెనకకి వెళ్ళిపోతూ ఉంటారు. అట్లా చాలా సందర్భాలలో జరుగుతూ ఉంటాయి. జాక్ ఫ్రూట్ ఫెస్టివల్ అవుతుంది అంటే మైసూర్లో ఒక చాలా పెద్ద మాల్, అది ఇండియాలోనే యుఎస్ కంపెనీ అది. సో మాల్కి వెళ్తే వాళ్ళు అక్కడ నన్ను లోపలికి వెళ్ళిన తర్వాత సో నా టైర్ అదంతా చూసి ఇట్లా మీరు తిరగకూడదు, ఇట్లా ఉండకూడదు అని ఒక పక్కకు కూర్చోబెట్టారు వాళ్ళని. కూర్చోబెట్టి మళ్ళీ వాళ్ళు రియలైజ్ అయ్యి నా దగ్గరికి వచ్చి వాళ్ళ కమాండ్ రూమ్లోకి వెళ్ళి చూసి అసలు ఎవరైనా ఏం చేస్తున్నాడంటే, ఓకే నా ఎన్విరాన్మెంట్ గురించి వర్క్ చేస్తూ ఉన్నాడు, అందరినీ అప్రిషియేట్ చేస్తూ ఉన్నాడు అని మళ్ళీ నా దగ్గరికి వచ్చి వాళ్ళు సారీ చెప్పుతో ఆగకుండా మా జిఎం గారు మిమ్మల్ని రమ్మంటున్నారు అని చెప్పేసి జిఎం కూడా సారీ చెప్పి వాళ్ళు కూర్చోబెట్టి మీరు ఏం చేస్తారని నా గురించి తెలుసుకొని మేము మిమ్మల్ని 15th ఆగస్ట్కి చీఫ్ గెస్ట్గా పిలుస్తున్నాం మా మాల్లో ఫ్లాగ్ హోస్టింగ్కి అని చెప్పేసి పిలవడం. అట్లా వాళ్ళు నాతో పరిచయమై ఒక్కరోజు గెస్ట్గా కాదు, స్వదేశీ మేళా అని మీ ఆలోచనలన్నీ మా మాల్ పేరు నెక్సస్ మాల్. ఆ మాల్లో నీ సస్టైనబిలిటీ మొత్తం కూడా అక్కడ స్టాల్స్ పెట్టి మా కస్టమర్స్ అందరికీ మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి అని చెప్పేసి వాళ్ళు ఒక పెద్ద ఆపర్చునిటీ, చాలా బిగ్ అచీవ్మెంట్ నాకు. అంటే ఎన్నోసార్లు ఎన్నో దెబ్బలు తగిలి ఎన్నో చిన్న ఇదైనా కూడా ఒక పెద్ద కార్పొరేట్ మాల్లో ఎటు చూసిన థమ్స్అప్, కోకోకోలా, తర్వాత ఈ జీన్స్, తర్వాత క్రాక్స్ చెప్పులు, ఆ మధ్యన నేను ఒక మగ్గము, ఒక మట్టి పాత్రలు చేసేటటువంటి సాంచా,
ఒక ఇసుర్రాయి, దాని తర్వాత ఒక మట్టి వినాయకుడు, ఒక మిల్లెట్స్ ప్రొడక్ట్స్, ఒక దేశీయ వెరైటీ సంబంధించినటువంటిది, హ్యాండ్లూమ్ ప్రొడక్ట్స్, ఒక మొక్కలు, ఇట్లా అనేక రకాల అంశాలని అక్కడ స్టాల్ పెట్టి వాళ్ళకి అందించడం అనేది అంతకు మించిన అచీవ్మెంట్ అనేది ఇంకా ఏముండదు. అంటే అదొక బిగ్ ఇది భావన నాకున్నది. చాలామంది అడుగుతారు నన్ను, ఏంటి మీకు మోటివేషన్ ఏంటి? అసలు ఈరోజు ఢిల్లీలో ఉంటారు, రేపు బెంగళూరులో ఉంటారు, మళ్ళీ కోయంబత్తూరులో ఉంటారు, మళ్ళీ ఒకరోజు చూస్తే ఒక పల్లెటూరులో వ్యవసాయ క్షేత్రంలో ఉంటారు. ఇంత అలసట లేకుండా ఎలా తిరగలుగుతున్నారు? ఒకరోజు నేను చాలా వెయిట్ మోసుకుంటూ వెళ్తా ఉన్నాను. ఆటో, జనరల్గా రోడ్డు మీద ఆటో అని అడుగుతారు. సో లేదు, నా దగ్గర డబ్బులు లేవు అని. అట్లా 7, 8 ఆటోస్ వచ్చిపోయాయి. 9th ఆటో వచ్చింది. డబ్బులు లేవంటే కూర్చున్నాను. అరే ఆయనకి వినపడ్డదో లేదో అని చెప్పేసి డబ్బులు లేవండి అన్న. అంటే కూర్చోండి సార్ అన్నారు. అంటే కానీ నాకు మనసులో అయ్యో ఎట్లా అని చెప్పేసి ఆలోచన వస్తుంది. క్లాత్ బ్యాగ్స్ అవన్నీ చాలా ఉంటాయి. ఒక క్లాత్ బ్యాగ్ తీసి ఇచ్చాను. ఇచ్చి మీరు ఎప్పుడైనా కూరగాయలు తీసుకెళ్తే ఉపయోగించుకోండి అని. ఓకే సార్. ఎంత ఉంటుంది సార్ దీని కాస్ట్? ఒక 30 రూపీస్ ఉంటుంది. ఆటో దిగేటప్పుడు 30 రూపీస్ ఇచ్చాడు ఆయన. ఇచ్చి లేదు నేను రోజు 100 మందికి క్లాత్ బ్యాగ్స్ ఇస్తాను, జస్ట్ నీకు కూడా అట్లా ఇచ్చానంటే, అట్లనా సార్ అని చెప్పేసి 30 రూపీస్ తీసి జేబులో పెట్టుకున్నాడు. పెట్టుకొని ఈసారి 60 రూపీస్ ఇచ్చాడు. 30 వెనక్కి తీసుకుని 60 ఇచ్చాడు. 60 రూపీస్ ఇచ్చి, సో నా తరపున ఒక్క 2 బ్యాగులు ఎవరికన్నా ఇవ్వండి సార్ అన్నాడు. నేను బస్సులో ఒకసారి ఒక బ్యాగ్ ఇచ్చాను స్టీల్ బాటిల్ వాడుతున్నందుకు. ఆయన మళ్ళీ పిలిచి చెవులో మా ఆవిడ కూడా ఇంకో బ్యాగ్ అడుగుతుంది అని చెప్పేసి అన్నాడు. అరే అట్లా ఒక బ్యాగ్ ఇస్తే ఇంకో బ్యాగ్ కావాలని అడిగే సమాజంలో ఒక బ్యాగ్ ఇస్తే ఒక పైసలు ఇవ్వకుండా ఇంకో రెండిటికి ఇవ్వమని చేయడము చాలా ఎమోషనల్ కనెక్ట్ అయింది. బస్సు జర్నీ ఎక్కుతారు. నేను ఏం చేస్తాను బస్సు ఎక్కగానే, సో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వాడి ఎయిర్ పొల్యూషన్ తగ్గిస్తున్న మీ అందరికీ పాదాభివందనం అని చెప్పేసి ఆ బస్సులోనే నేను నా జర్నీని పర్యావరణ కార్యక్రమాలు చేస్తాను. ఈవెన్ ఫ్లైట్లో, ఈవెన్ ట్రైన్లో, ఈవెన్ బస్ స్టాండ్లో, ఈవెన్ నడుచుకుంటూ పోయేటప్పుడు ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ ఆ ఎన్విరాన్మెంట్ కోసం చేస్తూ ఉంటాను. ఆ బస్సులో ఉన్నటువంటి వాళ్ళకి ఇవ్వడం, డ్రాయింగ్ కాంపిటీషన్స్ ఆల్మోస్ట్ ఇప్పటి వరకు 10,000 మెంబర్స్ తోటి నేను బస్సులో, ఫ్లైట్లో, రైల్లో, పబ్లిక్ మీటింగ్లో, స్కూళ్ళల్లో డ్రాయింగ్స్ వేయించడం జరిగింది. సో ఒక సినిమా థియేటర్లో కూడా మధ్యన ఇంటర్వెల్ టైంలో కూడా నేను ఈ ప్రొజెక్టర్ ద్వారా అక్కడ ఎన్విరాన్మెంట్ వీడియోస్ చూపించి సమాజాన్ని ఇన్వాల్వ్ చేస్తూ ఉంటాను. సో ఈవెన్ కొన్ని సందర్భాలలో మోటివేషనల్ క్లాసెస్ పిల్లలకి చెప్పడానికి కూడా ప్రొజెక్టర్ తీసుకొని స్కూల్ తిరిగినటువంటి సందర్భాలు ఉన్నాయి. సో అట్లా వాళ్ళని ప్రతి టైంలో కూడా సెన్సిటైజ్ చేయాలి. అడుగుతారు నన్ను, ఎందుకు మీరు ఇట్లా చేస్తూ ఉన్నారు? అరే వాళ్ళు అడ్వర్టైజ్మెంట్, నేను మెట్రో ఎక్కితే ఎక్కిన స్టెప్స్ దగ్గర నుంచి కంపెనీ అడ్వర్టైజ్మెంట్స్ కనపడతాయి. అరే నేను పర్యావరణం కోసం మరి అట్లా వాడుకోవద్దా? వాళ్ళేమో బుల్లెట్ ట్రైన్ స్పీడ్తో డిస్ట్రక్షన్ వాళ్ళు ఉంటే, మరి నేను ఎన్విరాన్మెంట్ ఏమో టాటాయిస్ నడిచినట్టు నడిస్తే ఎట్లా కుదురుతుంది? కాబట్టి నేను కూడా ప్రతి యాక్టివిటీని ఉపయోగించుకోవాలి అని చెప్పేసి ఈ ప్రాసెస్లో అల్టిమేట్గా నేను ప్రతి వ్యక్తితో, ప్రతి సంస్థతో ఒక ఎంఓయూ చేసుకొని, ఉదాహరణకి మీ ఆర్గనైజేషన్ ప్రాస్పెరిటీ ఆర్గనైజేషన్స్తో ఒక ఎంఓయూ చేసుకొని, ఆ ఎంఓయూ ద్వారా నా ఆలోచనలు మీ ద్వారా తీసుకెళ్ళడం. సో ఇప్పటి వరకు నేను ఇక్కడ లోపలికి ఎంటర్ కాగానే మీ ఎంప్లాయీస్ని, స్టాఫ్ని లేదా అక్కడ చూస్తూ ఉన్నా. మీరు కూడా ఇప్పటివరకు సస్టైనబుల్ హౌస్ ఎలా ఉండాలి, కన్స్ట్రక్షన్లో ఏ మెటీరియల్ వాడాలి, దాంట్లో ఉన్నటువంటి గ్రేట్ వాటర్ ట్రీట్మెంట్ ఎలా చేసుకోవాలి, ఫీకస్ వాటిని ఎట్లా ఇది చేయాలనేటటువంటి అనేక వాటి మీద మీరు ఉన్నారు. బట్ ఇప్పటికీ ఇంకా మీరు ఫుడ్ విషయంలో, ఆర్గానిక్ వాటి విషయంలో కొంత ఇంకా వాటి విషయంలో, ఎందుకంటే అన్నీ ఒకేసారి మీరు చేయలేరు కాబట్టి మీ సంస్థ ద్వారా మీరు చేసేటటువంటి ఈ అనేక అటువంటి ఆల్రెడీ మీ వెండర్స్ కానీ మీ యొక్క కస్టమర్స్ని ఈ ఎక్స్ట్రా అంశాలు కూడా మీరు తీసుకెళ్ళేటట్టు. అదేవిధంగా ఇప్పటి వరకు ఎన్విరాన్మెంట్ జస్ట్ లైక్ మనం మన వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే అయింది. వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే ఎవరు సెలబ్రేట్ చేశారంటే కొన్ని కార్పొరేట్ కంపెనీస్ ఆర్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, అంతే. ఇక మిగతా ఏ డిపార్ట్మెంట్ చేయలేదు. వై? వాళ్ళకి సంబంధం లేదా? ఎక్కడ ఎవరు చేయలేదు. అంటే వాళ్ళందరూ ఏమనుకుంటున్నారు, అగ్రికల్చర్ మాకు ఇది సంబంధం లేదు అనుకుంటున్నారు. ఎక్కడో కొన్ని యూనివర్సిటీ లెవెల్లో కానీ గ్రౌండ్ లెవెల్లో వాళ్ళు చేయట్లేరు. కాబట్టి ఇది ఇట్లా ప్రతి వ్యక్తితో, ప్రతి సంస్థతో, ప్రతి గవర్నమెంట్తో ఎంఓయూ చేసుకుని ముందుకు వెళ్ళి నా ఆలోచనని స్పీడప్ చేయాలి. ఎందుకంటే డే బై డే ఎన్విరాన్మెంట్కి రకరకాలుగా డిస్ట్రక్షన్తో చేరుతా ఉంది. వాటన్నిటిని మనం కంట్రోల్ చేయాలి. వాటన్నిటిని చేసుకోవాలంటే మన యాక్షన్ ప్లాన్ అలా ఉండాలి. ఒకసారి హైటెక్లో ప్లాస్టిక్ మీద ఇది జరుగుతున్నది,
ఎక్స్పో జరుగుతున్నది. ఆల్ ప్లాస్టిక్ ఇండస్ట్రీస్, సుధాకర్ పీవీసీ అట్లా అనేక ప్లాస్టిక్ ఇండస్ట్రీస్, పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ కూడా అక్కడికి రావడం జరిగింది. అక్కడికి మా తెలిసిన ఒక ఇండస్ట్రియలిస్ట్ అడిగారు, మీకేంటి మీరు ప్లాస్టిక్ అంటేనే పడదు కదా, మీరు ఇక్కడికి వచ్చారు గుప్తా గారు, ఇక్కడ మీకు నచ్చింది ఏమి ఉండదు కదా, ప్లాస్టిక్ అంటేనే మీకు నచ్చదు కదా అన్నారు. సార్, మీరు ఏం అడుగులు వేస్తున్నారో తెలిస్తేనే నేను పై అడుగులు ఎలా వేయాలో నాకు తెలుసుకోగలుగుతాను. మీరు అంత చేసిన తర్వాత నేను మీతో కలిసి చేసే దాంట్లో ఎలా చేయొచ్చు. ఉదాహరణకి ఒక ఆయిల్ ప్యాకెట్ ఉన్నది, ఆ ఆయిల్ ప్యాకెట్కి 80 రూపీస్ ఉంది ప్రైస్. మీరు ఏం చేయండి, కంపెనీకి మీరు ప్యాకెట్లో ఎంటీ ప్లాస్టిక్ సప్లై చేస్తున్నారుగా, వాళ్ళతో మాట్లాడి వాళ్ళు పెట్టేటటువంటి ప్రైస్కి ఎప్పుడు ఒక 1 రూపీ ఈ కవర్కి దాంట్లో బార్ కోడ్లో పెట్టండి. ఆ బార్ కోడ్ల ద్వారా ఈ ఆయిల్ ప్యాకెట్స్ ఎక్కడ తీసుకెళ్ళినా కూడా అతనికి 1 రూపీ వచ్చేయాలి. సో ఒక మిర్చి బండి వ్యక్తి ఉన్నాడు, ఒక హోటల్ ఆయన ఉన్నాడు. ఎవ్రీ మంత్ ఆయన డైలీ 10 ప్యాకెట్స్, ఎవ్రీ మంత్ 300 ఆయిల్ ప్యాకెట్స్ వాడుతున్నాడు. అంటే ఆ ఆయిల్ ప్యాకెట్స్ ఎక్కడ తీసుకెళ్ళి ఇచ్చినా కూడా ఆయనకి ఏమవుతుంది, 300 రూపీస్ వస్తుంది. ఏం కాకపోయినా ఆయన డస్ట్బిన్లో పడేసినా రెడీగా ఉంటాడు. ఒక ర్యాక్ పిక్కర్ వచ్చేసి నీ 300 ప్యాకెట్లు పట్టుకొని అతను 300 రూపాయలు ఇన్కమ్ పొందుతాడు. అంటిల్ అన్లెస్ ఆ వేస్ట్కి కనుక వాల్యూ లేకపోతే ఎంత పర్యావరణం కాపాడడం అన్నా కూడా అది బయటికి తెప్పియలేం. ఈపీఆర్, ఎక్స్టెండెడ్ ప్రొడ్యూసర్ రెస్పాన్సిబిలిటీ అని గవర్నమెంట్ పెట్టింది. ఉదాహరణకు ఐటీసీ కంపెనీ ప్రతి నెలకి 40 టన్నుల నెలక రోజుగా తెలియదు 40 టన్నుల ప్లాస్టిక్ని వాళ్ళు వాడుతున్నారు. సో వాళ్ళు ఏం చేయాలి, మళ్ళీ 40 కోట్లు వాళ్ళు బ్యాగ్ తెప్పించుకోవాలి. బ్యాగ్ తెప్పించుకోకపోతే వాళ్ళు క్రెడిట్స్ అని చెప్పేసి మళ్ళీ వాళ్ళు పీసీబీ, సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళకి పెనాల్టీ ఇస్తుంది, అది కట్టాలి. సో ఐటీసీ వాళ్ళు ఏం చేస్తున్నారు, వావ్ అనేటటువంటి ఒక ప్రోగ్రామ్ ద్వారా మళ్ళీ వేస్ట్ బయటికి పికప్ తెచ్చుకొని అది ఒక ఇండస్ట్రీకి అప్పచెప్పి వాళ్ళు కొంత పెనాల్టీని తగ్గించుకుంటున్నారు వాళ్ళు. సో అట్లా నేను ఆ రకమైనటువంటి ఎత్తులు వేయాలని, సో ఆ ప్రకారంగా ప్రతి సంస్థతో ఎంఓఈ చేసుకుంటున్నాను. ఇప్పటికీ ఒక 3 సంస్థలు, ఇది నేను ఈవెన్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాతో కూడా ఎంఓఈ చేసుకోవాలి, ఒక చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ, చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఇట్లా ప్రతి వ్యక్తితో కూడా, ప్రతి గవర్నమెంట్తో కూడా, ఆర్గనైజేషన్తో కూడా ఎంఓఈ చేసుకొని నా ఆలోచనల్ని ముందుకు తీసుకెళ్లాలనేటటువంటి ఉద్దేశం. నా మెయిన్ గోల్ కూడా తెలియదు నాకు, ఒక 10 years బ్యాక్ నేను పెట్టుకున్నప్పుడు స్వచ్ఛ ప్లానెట్ అనుకున్నాను. మరి నేను అబ్దుల్ కలాం గారి మాటల్ని తీసుకొని, నువ్వు కనేటటువంటి కళ దగ్గర పిసినారితనం చేయకూడదు, ఆ కళ చాలా పెద్దదిగా ఉండాలి, ఆ కళ కోసం నువ్వు నిద్రపోకుండా పని చేయాలి, నిన్ను నిద్రపోనీయకుండా ఉండాలి అని చెప్పేసి అబ్దుల్ కలాం గారి మాటల్ని స్ఫూర్తిగా తీసుకొని నేను స్వచ్ఛ ప్లానెట్ అనేటటువంటి దాన్ని పెట్టుకొని ఆ స్వచ్ఛ ప్లానెట్ని సాధించడానికి, ఎలా స్వచ్ఛ ప్లానెట్ని సాధిస్తామంటే ఎస్డిజి గోల్స్ ద్వారా, మిషన్ లైఫ్ ద్వారా. ఇప్పుడు ప్రభుత్వం, సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఏదైతే మిషన్ లైఫ్, ఒక కామన్ మ్యాన్ ఏదైతే కలగని పర్యావరణ పరిరక్షణ, అది ఒక నినాదం కాదు, అది ఒక సింగిల్ యాక్టివిటీ కాదు, అది ఒక జీవన విధానం అని దానికోసం పనిచేస్తున్నాడు. ఇప్పుడు సాక్షాత్ అది ఇంటర్నేషనల్ వేదిక మీద మిషన్ లైఫ్, ఈ రెండిటి ద్వారా స్వచ్ఛ ప్లానెట్ని సాధించుకోవడానికి అందరినీ భాగస్వామ్యం చేసేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాను. చాలామందికి ఈ పాడ్కాస్ట్ చూసేటటువంటి వ్యూవర్స్ కానీ, ఇది చూస్తున్నటువంటి పొలిటీషియన్స్ కానీ, లేదా ఇంకా మిగతా ఎన్విరాన్మెంటలిస్టులకి కొంచెం వింతగా అనిపిస్తుండొచ్చు. ఈయన చాలా ఇదిగా ఉన్నాడు, ఈయనకి చాలా పొగరు, గర్వం ఉన్నది, ఈయన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా తోటే ఎంఓఈ చేసుకుంటాడట, ఐక్యరాజ్య సమితి యుఎన్ఓ జనరల్ సెక్రటరీతో యుఎన్ఓ ఎంఓఈ చేసుకుంటాడట, ఈయన చాలా ఇదిగా ఉన్నాడు అని చెప్పేసి ఆ భావం కలగొచ్చు కాక, కానీ మరి నేను నా అమ్మ భూతల్లిని, ఈ భూగ్రహాన్ని చక్కదిద్దుకోవడానికి ఏదో ఇంకా టార్టాయిస్ లాగా నడుస్తా అంటే మాత్రం కుదరదు. ఎవరైనా ఎస్డిజి గోల్స్కి మేము కట్టుబడి ఉన్నాము అనేటటువంటి ప్రతి సంస్థ, ప్రతి వ్యక్తి ఈ కామన్ మ్యాన్తో ఎంఓయు చేసుకోవాల్సిందే. ఎందుకు ఈ ధైర్యం ఇంత నొక్కి చెప్పుతున్నాడు అంటే, మన ఒక్కరి వల్ల కాదు, దీంట్లో అందరి భాగస్వామ్యం కావాలి, కొలాబరేషన్ కావాలి, పార్ట్నర్షిప్ కావాలి అనేటటువంటి ఒక గోల్ని పెట్టిర్రు. ఆ గోలే 17th గోల్, పార్ట్నర్షిప్. అది నాకు కొండంత ధైర్యం. 48th ఇయర్ నాది రన్నింగ్ అవుతా ఉన్నది. సో కాబట్టి నేను ఎప్పుడు ఏమవుతుందో మనకు తెలియదు. సో కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి దాంట్లో ఇది చూస్తున్నటువంటి చాలామంది వ్యూవర్స్, చాలామంది పొలిటీషియన్స్, చాలామంది బ్యూరోక్రాట్స్,
చాలామంది ఈవెన్ గవర్నమెంట్‌లో ఉన్నటువంటి పెద్దలు గూడా ఇది ఆలోచించి ఈ కామన్ మ్యాన్‌ని వాళ్ళు ఆహ్, సహకారం అందించి సహకారం అందించి దీన్ని ముందుకు తీసుకెళ్ళి ఈ స్వచ్ఛ ప్లానెట్ కోసం ప్రతి ఒక్కరు గూడా కలిసి పనిచేసేటటువంటి అవకాశం కల్పిస్తారని, అట్లాంటి అట్మాస్ఫియర్‌ని ఇది చేస్తారని ఆశిస్తా ఉన్నాను. సో, మరి థ్యాంక్ యూ అండి. ఒక సజీవ ఒక లైవ్ ఎగ్జాంపుల్ మీరు. ఎప్పుడో 2 ఇయర్స్ బ్యాక్ అప్రిషియేట్ చేసి మీతో ఇది చేసినటువంటి వ్యక్తిగా మీరు ఈరోజు మరి నన్ను ఆహ్వానించి, అహల్య ఎవరు శాపగ్రస్తులు అంటే అహల్యలాగా మీరు ఈరోజు మళ్ళీ నన్ను ఆహ్వానించి చేసేటటువంటి ఉండి, సో ఆల్రెడీ మీ దాంట్లో ఎంతో మీ థాట్ ప్రాసెస్‌లో రన్ అయ్యి మీరు చేస్తున్నటువంటి అనేక కార్యక్రమాలకి దాంట్లో ఇంకా మీరు అప్‌గ్రేడ్ కావడానికి, ఇంకా సస్టైనబుల్‌లో డీప్‌గా మీరు వెళ్ళడమే కాదు, సమాజాన్ని కూడా భాగస్వామ్యం చేయాలనేటటువంటి మీ ఈ ప్రయత్నానికి హృదయపూర్వకమైనటువంటి అభినందనలు. మీకు ఏ ఈ ఈ చూస్తున్నటువంటి వ్యూవర్స్‌కి కూడా నేను అప్రిషియేట్ చేసి ఇది చేస్తా ఉన్నాను. సో సురేష్ గారు, మీరు చాలా సెల్ఫ్లెస్గా దాదాపు 20 ఇయర్స్ నుంచి మీ సేవింగ్స్ని, మీరు చేసుకున్న ఇన్కమ్ అవి కూడా ఎగ్జాస్ట్ అయిపోయిన తర్వాత అప్పులు కూడా చేసి మీరు పర్యావరణానికి, సొసైటీకి చాలా మంచి చేస్తున్నారు. చాలామంది హెల్ప్ చేసిన మా వంతు మేము కూడా ఏదో ఒకటి మీకు కాంట్రిబ్యూట్ చేయాలి మీరు చేస్తున్న వర్క్స్కి కానీ మీకు కానీ అని ప్రాస్పరిటీ హోమ్స్ నుంచి వీ వాంట్ గివ్ యూ చెక్ ఆఫ్ 50,000 రూపీస్ అండ్ వీ హోప్ దిస్ విల్ థ్యాంక్ యూ సార్. ఇది అంటే ఐ డోంట్ నో, ఇట్ ఈస్ స్మాల్ డ్రాప్ ఇన్ ద ఓషన్ అనుకోండి. ఇది ఒక బిగినింగ్ అనుకోండి. మా సైడ్ నుంచి ఎన్నో విధాలుగా మేము సపోర్ట్ చేయడానికి రెడీగా ఉన్నాము. యాజ్ లాంగ్ యాజ్ యూ లివ్. మీ ఇనిషియేటివ్స్, మీరు 3 కంపెనీస్ ఎంఓయూ చేసుకున్నాయి అని చెప్పారు కదా, ఆ 4వ కంపెనీ మాదే కావాలని నేను కోరుకుంటూ ఐఎమ్ ఎక్స్టెండింగ్ ఆల్ అవర్ సపోర్ట్ ఇన్ ఆల్ ది సస్టైనబుల్ ఇనిషియేటివ్స్ దట్ యూర్ డూయింగ్. మీలాంటి వాళ్ళు చాలామంది అవసరం. మేము అంటే చాలామంది చేస్తున్న ఎన్వైరన్మెంటల్ డ్యామేజ్కి బ్యాలెన్స్ చేయడానికి మీలాంటి వాళ్ళు ఒకళ్ళు కావాలి. సో వీ ఆఫర్ అవర్ ఫుల్ సపోర్ట్. వన్స్ అగైన్ ప్రాస్పరిటీ కంపెనీకి, తర్వాత మీకు ఈ కాంట్రిబ్యూషన్ చేసినందుకు హృదయపూర్వకమైనటువంటి ఇది చేస్తూ, ఈ మోటివేషన్ అఫ్కోర్స్ నాకు అమౌంట్ అనేది కాదు, బట్ మీరు ఇక్కడికి పిలిచి నన్ను మాట్లాడినటువంటి మోటివేషన్, ఇది ఇంకా నాకు జరిగేటటువంటి ఈ జర్నీలో అయ్యేటటువంటి చిన్న చిన్న గాయాలకు హీలింగ్ లాగా పనిచేస్తాయి అని చెప్పేసి ఆశిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ అండి. ఇవాళ ఐ థింక్ చాలా నేర్చుకున్నాను. నేను పర్సనల్గా చాలా నేర్చుకున్నాను. వెరీ ఇన్స్పైరింగ్ స్టోరీ అండ్ వెరీ ఇన్స్పైరింగ్ మెసేజెస్ ఫ్రమ్ యూ. ఐ హోప్ మా వ్యూయర్స్ కూడా ఆఫ్ దిస్ పాడ్కాస్ట్ దే విల్ టేక్ సచ్ ఇన్స్పిరేషన్ ఫ్రమ్ యూ. మీ ఆశయాలు, మీ కృషి, మీ డ్రీమ్స్ ఫుల్ఫిల్ అవ్వాలని కోరుకుంటూ ఇది తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.